మన బిడ్డలు ఉన్నారో వాళ్లకు ఉదయాన్నే లేయగానే ఫ్రెష్ అయిపోండి, స్నానం చేసుకోండి, మీరు ఆడ పోండి, పోతూ పోతూ అదిగో అక్కడ దేవుడి పటం ఉంది, దానికి దండం పెట్టి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోంటారు. ఆ దేవుడి పటానికి దండం ఎందుకు పెట్టుకోవాలా? బొట్టు పెట్టుకుంటే వచ్చే లాభం ఏంది? అది మనం ఏం చెప్పం. ఫాలో అయిపోయినమాట. అదే సరేనా? నేను చెప్పింది ఏంటంటే, ముందు స్టార్టింగ్లో నేను చెప్పింది అంటే ధార్మికంగా ఖురాన్ ఏం చెప్తుంది, ఖురాన్లో ఉన్న మంచితనం ఏంది, అదేవిధంగా మీ పురాణాలు భగవద్గీత కానీ రామాయణం కానీ మీ పురాణాలు దాంట్లో ఉన్న మంచి ఏంది, అది ఏంది అనేది వాళ్ళకి చెప్పాలా. అదేవిధంగా బైబిల్లో ఉన్న మంచితనం ఏందని బిడ్డలకు నేర్పించాలా. దాని గురించి తెలియనప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను అదే కదా చెప్పింది నేను, యజుర్వేదంలో 13వ అధ్యాయంలో 24వ శ్లోకంలో ఈ విధంగా రాసి ఉన్నారండి, దాంట్లో ఈ విధంగా రాసి ఉన్నారండి, ఉపనిష్పత్తులు ఇలాగ రాసి ఉన్నారని చెప్పి నేను కూడా చెప్పేస్తాను. మీరు నమ్మేయాల్సింది, ఎందుకంటే మీకు తెలియదు అది. నేను అదే అలాగే ఇస్లాం ధర్మంలో కూడా నేను 0.1% నాకన్నా 1,00,000 రెట్లు సిరాజ్ మంచి నాలెడ్జ్ కమాండింగ్ ఉన్న వ్యక్తి అతను ఈ విధంగా ఎందుకు చెప్పాడు, అతను ఈ విధంగా చెప్పే పరిస్థితే లేదు, మీరు ఏదైనా మార్ఫింగ్ చేసి మీరు చేశారా అనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దూత్ కా దూత్ పానీ కా పానీ అయిపోయింది, ఉన్న వాస్తవం ఏందని తెలిసింది. కాబట్టి సిరాజ్ గారిని కూడా ఖచ్చితంగా అడుగుతాం. దానికి అతను క్షమాపణ, ముస్లిం సమాజానికి అతను క్షమాపణ చెప్పాలా, ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలా. రెండోది అతను మళ్ళీ కల్మా చదివేసి ఇస్లాంలో రావాలా. కారణం మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం లేనివాడు వాడు ముస్లిం కాడని చెప్పి 20 సార్లు చెప్పినాను మహేందర్ గారు. ఇప్పుడు 21వ కూడా చెప్తున్నాను. మొహమ్మద్ ప్రవక్త మీద నాకు విశ్వాసం లేకపోతే నేను ముస్లిం కాదు. ఇప్పుడు మీరు షియా అన్నారు, వాళ్ళు మొహమ్మద్ ప్రవక్తను నమ్మరు కాబట్టి దే ఆర్ నాట్ ముస్లిమ్స్, అంతే. వాడు ముస్లిం కాని వాడి గురించి నేను చర్చించుకొని ఏం లాభం? ఈయన కూడా షియా కావచ్చు మరి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి, అతనికి అడుగుతాం మేము. ఓకే, అడుగుతాం. దీన్ని ఇక్కడతో ఆపొచ్చా? మీరు ఇంకొక చాలా పెద్ద మాట చెప్పారండి, చాలా నాకు మనసుకు బాధ కలిగింది. అదే ఆ ఒడుగు గురించి ఏదో మాట్లాడుతూ ఏందండి మీరు ఏదో కిందది కోయించుకుంటే ముస్లింలు అవుతారా అని చెప్పి ఆ వర్డ్ ఏదో చెప్పండి, ఇలాగ చెప్పారు. సున్నతి చేయించుకుంటే అలాగే చెప్పలేదు, కింద కోసుకుంటే ముస్లిం అన్న కింద చెప్పారు. సరే ఏమన్నానో మీరు చెప్పండి, నాకు గుర్తొస్తుంది. బహుశా నిజంగానే హానెస్ట్లీ మీరు బాగా కోపంలో వచ్చేసి, బాగా ఉద్రేకంలో వచ్చేసి సున్నతి ఆ డిస్కషన్ జరిగేటప్పుడు కింద ఉన్న చర్మం కోయించుకుంటే ఇప్పుడు కాస్త చరిత్రని మీ గురించి అడగని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఛానళ్ళు పెట్టి చాలా అగ్రెసివ్గా మంచి పనులు చేస్తున్నారు. కొన్ని చాలామంది మెప్పు పొందుకునే పనులు కూడా చేశారు. ఉదాహరణకి మొన్న క్రిస్మస్కి పోయారు, కేక్ కట్ చేశారు, అది చాలా బాగా నచ్చింది నాకు. మొన్న రీసెంట్గా వినాయక చవితికో ఆ టైంలో కూడా మీరు వెళ్ళి చాలామందికి చాలా మంచిగా ఉన్నారు, కలిసిమెలిసి అయితే చాలా బాగున్నారు. అయితే భారతదేశం అనగానే అఖండ భారత్ని మౌలానా ఆజాద్ గారు కలలు కన్నారు. ఆయన ఒక ముస్లిం. అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి 4 ఫాదర్స్ సౌదీ నుంచి వచ్చారు, వాళ్ళ 4 ఫాదర్స్ మొత్తం సౌదీ నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తి అఖండ భారత్ని కోరుకున్నాడు. ఈ భారతదేశం అంతా కూడా ఒకటిగానే ఉండాలి, విడిపోవడానికి వీల్లేదు అనేసి అని అన్నారు. భారతదేశంగానే ఉండాలి, ముస్లింగా విడిపోయిన తర్వాత ముస్లింలో ఉన్నటువంటి కలహాల వల్ల డెవలప్మెంట్కి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, అన్నదమ్ములుగా ఒకే సంతతి. ఈవెన్ అయినా ఒక వేదిక మీద, నేను వికీపీడియాలో చదివిందే, ఒక వేదిక మీద ఏ రకమైన స్పీచ్ ఇచ్చాడు అని అంటే, భారతదేశంలో హిందువులు అనేక ఏళ్ల నాటి నుండి ఇక్కడ ఉన్నారు, మేము వచ్చి 1000 years అవుతుంది, 1100వ శతాబ్దంలో చెప్పినటువంటి ఆ వికీపీడియా బిట్ అనేది చదివారు. అఖండ భారత్ని కోరుకున్నటువంటి ఆ వ్యక్తియే మౌలానా ఆజాద్ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉండటం జరిగింది. ఆయన అఖండ భారత్ కోరుకున్నారు, బాగుంది. కొంతమంది అఖండ భారత్ కాదు, ఇక ఆయన ఏ భారత్ కోరుకుంటున్నాడో ఆయనకే తెలిసి ఉండాలి. మీరు సమీ హుసేనిగా అందరం బాయ్ బాయ్ అని అంటున్నారు, భిన్నత్వంలో ఏకత్వం అనే పదం మీ దగ్గర చాలాసార్లు ఉన్నా. దాని ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఈ అంతర్గత కలహాలు లేకుండా ఉండడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? 3, ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల పట్ల 20 సంవత్సరాలు స్పేస్ ఇచ్చారు ఆయనకు, కానీ 20 సెకండ్లు కూడా మీరు సహించడానికి సిద్ధంగా లేరు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో మీరు ఎట్లా స్పందిస్తారు సార్? భారతదేశం అఖండ భారత్ అనేది కేవలం భారతీయుడిగా నేను ఏ మతమైన ఉండొచ్చు, అఖండ భారత్ మీరు చూడాలనుకోవట్లేదా? ఖచ్చితంగా సార్. అఖండ భారతదేశం లాగా ఏదైతే భారతదేశం ఉందో, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అఖండ భారతదేశం లాగా ఉండింది. అఖండ భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింల సోదర భావం, ఈ అన్నతమ్ముల అనుబంధం, ఒకడికి గాయమైతే ఒకడి కళ్ళలో వచ్చే కన్నీళ్లను చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళే ఈ కులాల మతాల మధ్య చిచ్చు వేసినారు. హిందువులు ముస్లింలు సున్నీలు షియాలు అదేవిధంగా వైష్ణవులు
సరేనా, శైవులు వైష్ణవులు అని చెప్పి మనలోనే తెగల్ని తీసుకుని వచ్చినారు. తర్వాత ప్రతి మనిషికి ఏంటంటే ఆధిపత్యం చెలాయించుకోవాలనే కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. వాడికి ఈగో ఉంటుంది అనమాట. 10 మందిలో నేను సపరేట్గా కనబడాలా, 10 మంది నాకు చూడాలా, 10 మంది నా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఇది ఉండే మనస్తత్వము ప్రతి మనిషిలో ఉంటుంది. కొందరిలో తక్కువ ఉంటుంది, కొందరిలో ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఆ రోజు మొహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే భారతదేశానికి, అఖండ భారతదేశానికి నేను మొదటి ప్రధానమంత్రి అవ్వాలనేది అతని ఆలోచన, అతని ఆకాంక్ష. అదేవిధంగా నెహ్రూ గారు కూడా ఏంటంటే నేను కూడా ఈ అఖండ భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధాని అవ్వాలనేది అతని ఆలోచన ఉన్నప్పుడు దానికి బ్రిటిషర్స్ కొద్దిగా ఆజ్యం పోసి ఏదైతే కాశ్మీర్లో నిలబడి స్పీచ్ ఇస్తే కన్యాకుమారిలో ఉన్న ముస్లింలలో చలనం వచ్చేది పాత రోజుల్లో. మైనార్టీ నాయకులు ఎవరైనా కాశ్మీర్లో ఒక స్పీచ్ కానిస్తే కన్యాకుమారిలో ఉన్న మైనార్టీ నాయకుడు కూడా అరే మా లీడర్ చెప్పాడరా, వాడి అడుగుజాడలు వాడి బాటలో మేము వెళ్ళాలరా అని చెప్పే భావన ఉన్న రోజులు ఆ రోజుల్లో. ఏది భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ముందు జరిగిన రోజుల్లో నేను చెప్పేది. అదేవిధంగా మహాత్మా గాంధీ గారికి అనుసరించే వాళ్ళు ఉండేవారు, సుభాష్ చంద్రబోస్ గారికి కూడా అనుసరించే ఉన్నవాళ్ళు. ఈ అఖండ భారతదేశం, ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న సోదర భావం మీద ప్రేమ కానీ లేకపోతే జై హింద్ అని నినాదం ఇచ్చింది కూడా ముస్లింలే. భారతదేశానికి త్రివర్ణ పతాక ఏదైతే డిజైన్ ఉందో చేసింది కూడా ముస్లింలే. క్విట్ ఇండియా ముద్ద ఉద్యమం పేరు తీసుకుని వచ్చింది కూడా ముస్లింలే. అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రం కోసం హిందూ సోదరులతో సమానంగా ప్రాణ త్యాగాలు చేసి గేట్వే ఆఫ్ ఇండియాలో 60,000 మంది ముస్లిం ఆలింల పేర్లు రాయించుకుని కూడా ముస్లింలే. స్వాతంత్రం అనేది ఏ ఒక్క ధర్మము, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క కులం, ఏ ఒక్క మతంతో రాలేదు. ఈ మా పెద్దల త్యాగ ఫలితాలు. మాకు స్వాతంత్రము వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్వస్వాన్ని నాశనం చేసుకొని ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలనే ఒక ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేసినారో ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. ఈరోజు రెడీమేడ్గా స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో రెడీమేడ్గా మేము పుట్టేసి తిన్నది అరగకుండా ఆ ధర్మం మీద, ఈ ధర్మం మీద, ఆ ధర్మం మీద రాళ్ళు రప్పులు వేసుకుంటూ మీరు గొప్పోళ్ళం, మేము గొప్పోళ్ళం అని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం, కానీ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం లేదు. ధర్మం తన ప్రదేశంలో ధర్మం ఉంది, కానీ దేశం విచ్ఛిన్నం అయిపోతుంది, సోదర భావం విచ్ఛిన్నం అయిపోతుంది. కారణం ఏమంటారు? సోదర భావం విచ్ఛిన్నం చేసే వ్యక్తులు ఏమంటారు? సోదర భావం విచ్ఛిన్నం చేసే వ్యక్తులను దేశద్రోహులు అంటానండి నేను. ఎందుకంటే దేశం ఎప్పుడు బాగుంటుంది? మీరు నేను హెల్తీ అట్మాస్ఫియర్లో ఉంటేనే బాగుంటుంది. మీ ఇల్లు నా ఇల్లు పక్కన, మీరు ఇక్కడే ఆ ఇంట్లోనే ఉండాలా, నేను నా ఇంట్లోనే ఉండాలా. వచ్చేటప్పుడు నేను మీ ముఖం చూడాలా, మీరు నా ముఖం చూడాలా. అలా కాకుండా ఒకళ్ళని చూసి ఉమ్ముకునే పరిస్థితి. నాకు ఏదైనా హాస్టోక్ వచ్చి నేను కేకలు పెడుతున్నా కానీ పోనీ చచ్చిపోని నేను వెళ్ళనని చెప్పి మీరు, లేదా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పోనీ అని చెప్పి నేను ఇంట్లో కూర్చొని పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే ఈ దేశం మీద ప్రేమతో కాదు, మనిషిలో ఉన్న అహంకారం, మనిషిలో ఉన్న స్వప్రయోజనాల మీద ఉన్న కోరికలు. వాళ్ళకు ఏదో ఒక మనం డబ్బులు సంపాదించుకోవాలా, లేదా రాజకీయంగా హోదా సంపాదించుకోవాలా, లేదా మనం ఏదో కాంట్రవర్సిటీ మాట్లాడేసి అబ్బా ఈయన భలే మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మాన్ని ఏకి పారేస్తున్నాడు అని చెప్పి ముస్లింలు ఈయననే ప్రొటెక్టర్, ఇంకా వేరే హిందూ ధర్మంలో నుంచి ఈయన భలే ఉన్నాడయ్యా ఏకి పారేస్తున్నాడు ముస్లింలకు అని చెప్పి ఇంకొకళ్ళు వచ్చి క్రిస్టియన్లకు ఏకి పారేస్తారు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి సార్, అది ముస్లింలకు సంబంధించినవి కానివ్వండి, హిందూ సోదరులకు సంబంధించినవి కానివ్వండి, క్రిస్టియన్లకు సంబంధించిన కానివ్వండి. నేను ఒకటే చెప్పుకుంటూ మీ మాధ్యమం ద్వారా 2 చేతులు జోడించి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి, ప్రతి అన్న తమ్ముడికి, ప్రతి బిడ్డకు, ప్రతి అక్క చెల్లికి, ప్రతి ఆడబిడ్డకు నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈ దేశంలో దేవుళ్ళలో కులాలు మతాలు కానీ ఉంటే సూర్యుడు హిందువులకి సూర్యరశ్మి ఇస్తాడు, చంద్రుడు హిందువులకే ఏదైతే వెన్నెల ఉందో అది ఇస్తాడు. మీలో గాలి దేవుడు, అగ్ని దేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, భూమాత ఇన్ని ఉన్నాయి కదా, అవి కేవలం హిందువులనే ప్రేమిస్తుంటే వాళ్ళు మమ్మల్ని చంపేయవచ్చు కదా. 10 నిమిషాలు ఆక్సిజన్ మాకు అందకపోతే అందరం చచ్చిపోతాం కదా, హిందూ ధర్మం మేము మిగిలిపోద్ది కదా. సూర్యుడు మీకు ఎంత టెంపరేచర్ కావాలో అంతే టెంపరేచర్ మీ మీద పెట్టి మా మీద 200-300 డిగ్రీల టెంపరేచర్ ముస్లింలలో దేవుడు కదా, సర్వాన్ని సృష్టించిన వ్యక్తి కదా, వాళ్ళకు మేము ఇష్టం లేకపోతే దేవుడే మాకు చంపేస్తారు కదా. మీ దేవుళ్ళు, మా అల్లా లేదా వాళ్ళ ప్రభు అందరు కావాలంటుంటే మీకేంది ఇబ్బంది? మీరెందుకు నాశనం చేసేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని?
మళ్ళీ మా బిడ్డలు ఎవరో బ్రిటిష్ వాళ్ళ ఇంట్లో పోయేసి లెట్రిన్లు బాత్రూములు కడుక్కుంటూ మీ ఆడవాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళ బిడ్డలకు లెట్రిన్లు కూర్చుంటే అది కడిగించుకుంటూ ప్లేట్లు కడిగించుకుంటూ వాళ్ళు బట్టలు ఇప్పి తరుముకుంటే కప్పుకొని పరిగెత్తే రోజులు మళ్ళీ కళ్ళతో చూడాలని ఉండారా? ఎందుకు ఈ దేశాన్ని నాశనం చేసేయాలనుకుంటారు? పోయేటప్పుడు ఎవరేం తీసుకొని వెళ్ళరు, వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి మేము చచ్చిపోయి ఈ తల్లి ఒడిలో పోయేటప్పుడు చేతులు చాసుకొని వెళ్తాం. ఏముండదు ఒంటి మీద. మీ ధర్మం కానీ మా ధర్మం కానీ ఏ ధర్మం కానీ ఎందుకు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు మనకు అర్థం కావటం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సమస్య లేనట్టుగా క్రిస్టియన్స్ వచ్చేసి మత పెద్దలుగా పాస్టర్లుగా మాట్లాడి వాళ్ళేమో ఆ రకంగా మతాలు మారుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన పేరు ఏం పేరు బ్రదర్ సిరాజ్, ఆయన మౌలానా అంటాడా మరి ఆయన ఏమంటాడా ఆయనకే తెలియాలి. ఆయన కూడా మతం మార్చే పనిలోనే ఉన్నాడు. దీనివల్ల కదా కలహాలు వస్తున్నాయి. మతం మార్చమని చెప్పి ధర్మం చెప్పదు సార్, మారుస్తున్నారు కదా సార్. మీకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకుంటే అది తీసుకుని వచ్చి మొత్తం సమాజం మీద ఎందుకు వేస్తున్నారు నా వాదన. సమీ తప్పు చేశాడు, సమీని నిలబెట్టి బట్టలు ఊడగొట్టి చెప్పుతో కొట్టండి, లేదా ఎవరో XYZ ఏదో చేశాడు వాడిని కొట్టండి. మీరు మొత్తాన్ని ధర్మాన్ని ఎందుకు చుట్టేస్తున్నాను? నేను అదే చెప్తుండేది, ధర్మం గురించి అవగాహన లేకపోవడము, మా బిడ్డలకు మా గ్రంథాలు ఏం చెప్తున్నాయో మనం వాళ్ళకు నేర్పించకుండా పోవడమే మనం చేస్తున్న పెద్ద తప్పు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక దగ్గర అరే దైవంతో భయపడాలనుకున్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మొత్తం టెక్నికల్ అయిపోయింది. పాత రోజుల్లో ఇళ్లలో నాటి కోడి కూర కొయ్యాలంటే నాటి కోడిని తీసుకునేవాళ్ళు, దాన్ని హలాల్ చేసేవాళ్ళు లేదా మెడ తిప్పుకునే వాళ్ళు, ఎవరి ఇది వాళ్ళది. అయిన తర్వాత ఆ కోడిని తీసుకొని వచ్చి దానికి మొత్తం ఫ్రెష్ చేసి కోసి దానికి ముక్కలు కొట్టి దాన్ని వండి మొత్తం వాళ్ళు వండుతుంటే కూర్చొని చూసేవాళ్ళం మేము, కూర ఎప్పుడు తినాలని చెప్పి ఏదైనా కానీ. ఇప్పుడు ఏమైపోయింది, కూర వండమంటే ఫోన్ తీసుకొని స్విగ్గీకి కొట్టేసి నాటి కోడి కూర అని చెప్పేస్తున్నాం, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కొట్టేస్తున్నాం. సరేనా? లైఫ్ మెకానికల్ అయిపోయింది. అదేవిధంగా దైవాన్ని కూడా మెకానికల్ ఎవరైతే ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే ఇతర ధర్మాలను విమర్శిస్తున్నారో, వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, వాళ్ళు ముస్లింలు ప్రజలకు కాదు వాళ్ళు ద్రోహం చేస్తుండేది, ద్రోహం చేస్తుండేది ఆ దేవుళ్ళని ద్రోహం చేస్తున్నారు. ముస్లింలలో ఎవరైనా ఉండి ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నాడంటే అతను ఆ ధర్మం మీద దాడి చేయటం లేదు, అతను అల్లా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నాడు. అదేవిధంగా హిందూ ధర్మంలో ఎవరైనా చేస్తే వాళ్ళు దేవుళ్ళ ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నారు. అదేవిధంగా క్రైస్తవులు ఎవరైనా చేస్తే వాళ్ళ ప్రభు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు పోతున్నారు తప్ప ఏం లేదు. అందరికీ మీరు ఏమైనా అనుకోండి, ప్రతి ఒక్కరికి అన్ని ఆత్మల మీద కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు. అతను శూన్యంలో ఉన్నాడు, అతను ఎవరికి కనబడడు. మేము అల్లాని నమ్ముతున్నాము, అది నా విశ్వాసము. మీరు ఏమని నమ్ముకుంటారు అది మీ విశ్వాసము, ఇంకొకటి ఏమని నమ్ముకుంటాడు అది వాడి విశ్వాసము. అల్లా అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే సూర్యుని ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే చంద్రుడిని ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడే కాబట్టి అందరికి ఒకే గాలి ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడు కాబట్టి ఒకే భూమి ఒకే ఆకాశం ఇచ్చినాడు. అవన్నిటిని సృష్టించినాడు అల్లా సుబ్హానహు వ తఆలా అని మేము నమ్ముతాం కాబట్టి మా విశ్వాసం అది. మీరు ఎవరినో నమ్ముకుంటారు కదా, అది మీ విశ్వాసం. అది ఎవరి విశ్వాసం వాళ్ళది. ఆ విశ్వాసాలను వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటున్నారంటే మీరు మీ భగవంతుడిని మీరు ఉల్లంఘించినట్లే, మా అల్లా ఆజ్ఞని మేము ఉల్లంఘించినట్లే, వాళ్ళ ఏదైతే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళ గార్డు ఉందో వాళ్ళ ఆజ్ఞను వాళ్ళు ఇచ్చేసినట్లే. నెక్స్ట్ అడగబోయే ప్రశ్న ఒక సత్య అన్వేషణిగా అడుగుతున్న ప్రశ్న ఇది. చెప్పండి. భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు కూడా అంతరించిపోయినాయి. ఇందాక నేను అన్నట్టు జూడా, జైను, సిక్ అయితే ఇప్పుడు ఉంది, కానీ కొన్ని మతాలు వచ్చినట్టే వచ్చి అంతరించడం కూడా అయిపోయింది. ఇన్ని భూమి పుట్టినప్పటి నుంచి ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని విద్వేషాలు, ఈవెన్ భారతదేశం కూడా యూనిటీగా ఉండకపోవడానికి కూడా కారణము అప్పట్లో కులం, మతం ఇవి రెండే ఎక్కువగా ఆపాదించేవాళ్ళు. టెక్నాలజీ పెరిగింది, ఈ సామాజిక మాధ్యమాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎవరన్నా ఒక కేక్ వేస్తే ఎంత దూరమైనా మాట్లాడగలిగేటువంటివి వచ్చిన రోజులు ఇవి. ఎప్పటికీ అంతరిస్తాయి, ఎప్పటికీ మానవులంతా ఒకటే కదా. మనమేం కోళ్ళు మేకలేం కాదు, కోళ్ళు మేకలు కోసుకొని తినేస్తున్నాం, దాని మీద మనకి ఇంత కూడా ఎమోషన్స్ లేవు. ఇప్పుడు మనుషులు కూడా అదే చేసే పరిస్థితికి కనపడతా ఉంది.
ఎందుకు ఈ రకమైన యూనిటీ లేకుండా భారతదేశాన్ని దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ రకమైన కలహాలు ఎందుకు అని అంటే మీరు ఏం చెప్తారు? నిజంగా దేవుడు అనేవాడు ఉండుంటే, ఇప్పుడు సత్యాన్వేషణగా మాట్లాడుతున్నాను, ఎవరి పక్షాన కాదు, దేవుడు అనేవాడు నిజంగానే ఉంటే ఏం చేసినా మానవుడే చేసుకున్నాడు. ఇంతవరకు హెలికాప్టర్ సృష్టించుకున్నాడు, రాకెట్ సృష్టించుకున్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్పి సృష్టించుకొని దాని పేరు ప్లూటో అని జూపిటర్ అని ఇది పెట్టాడు. భూమి గుండ్రంగా ఉందా బలపరుపుగా ఉందా అది మనిషే సృష్టించి తెలుసుకోగలిగాడు. చంద్రుడి మీద ఏమున్నాయని చెప్పి కూడా మనిషి వెళ్ళిపోగలుగుతున్నాడు. రానున్న రోజుల్లో అసలు నిజంగా పరలోకం అనేది ఉంది అని అంటే దాన్ని కూడా కనుక్కుంటాడేమో. కానీ ఇవన్నీ మనిషే చేసుకున్నాడు. ఈవెను అల్లా ఉన్నాడా అని చెప్పుకుంటుంది కూడా మానవుడే, ఈశ్వరుడు ఉన్నాడా అని చెప్పుకుంటుంది మానవుడే. దేవుడు ఉన్నాడో లేడో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఉంటే ఆయన పేరేంటి, నామకరణం ఏంటి అని కూడా తెలియదు. ఉంటే నేను ఇదే అంటున్నానని మీ గోల, నేను ఇదే అంటున్నానని నా గోల. ఇట్లా ఒక పాయింట్ ఆఫ్ స్టాప్ అనేది రాదా సార్ దీనికి? సార్ ఇప్పుడు మనిషి నిజంగా శాటిలైట్ని తయారు చేసుకొని చంద్రుడి మీద ఏముందో చూడడానికి నిజంగా అంత అవసరం అంటారా? ఇక్కడ మన ఇంటి పక్కన మోర్లలో దోమలు కుడుతూ ఉంటే కనీసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కానీ చంద్రుడి మీదకి పోతున్నాం. నిజానికి మనిషి ఇన్ని పరిశోధన చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడు లేడు అనే దాని మీద ఇంతవరకు అయితే పరిశోధన జరగలేదు. నిజంగా ఎప్పటికీ దీనికి స్టాప్ వస్తుంది? అదే ఏ రకంగా ఉంటే బాగుంటుంది? మానవుడు రాతి యుగంలో నుంచి వచ్చినాడు. రాతి యుగంలో నుంచి ఇప్పుడు చంద్రుల్లో పోయి కాపురం చేసే స్థానానికి వచ్చినాడు. ఇదంతా చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టినాయి ఈ చేంజెస్ రావడానికి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, తల్లి గర్భంలో నుంచి బిడ్డ పుట్టినప్పుడు ఏ విధంగా శరీరం మీద బట్టలు లేకుండా వాళ్ళంతా గలీజ్గా ఉంటుందో ఆ విధంగా భారతదేశం పరిస్థితి ఉండింది. భారతదేశంలో అప్పుడు చెప్పదగ్గ ఎయిర్పోర్ట్లు లేవు, అలాగే ఓడరేవులు లేవు, రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బాగలేదు. దాని తర్వాత భారతదేశానికి వచ్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కానివ్వండి ఒక్కొక్క రకంగా పంచవర్ష ప్రణాళిక అని చెప్పి రకరకాలుగా పెట్టుకొని ఈ దేశంలో ఉన్న ప్రజల్లో కూడా నా దేశాన్ని మేము ప్రపంచ దేశాలు ముందుకు తీసుకొని రావాలా, ఏం లేని ఈ దేశంలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంది అనే ఆలోచనతో ఈ దేశానికి 77 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు కూడా ముక్కు మీద వేలు పెట్టుకునే పరిస్థితికి తీసుకొని వెళ్ళారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేశారా, బీజేపీ వాళ్ళు చేశారా, ఇంకొకళ్ళు చేశారా, ఆ డిస్కషన్ నేను చేయటం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వస్తే ఏ విధంగా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనమందరం కూడా పెద్ద రోడ్లలో పెద్ద బిల్డింగ్లలో కార్లలో తిరిగే పరిస్థితికి మేము వచ్చినాం. వీటన్నిటికి రావడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క మేధావి శక్తి. భగవంతుడు ఏం చేశాడంటే మనిషిని మనిషిలాగా పుట్టించిన తర్వాత అతనికి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఏది చెడు, ఏది మంచిది, ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు అనేది దేవుడు తెలియపరిచేశాడు దైవ గ్రంథాల్లో. అదే ఖురాన్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి. ఒక వ్యక్తి తన సొంత తల్లితో పెళ్లి చేసుకోలేడు, ఒక వ్యక్తి తన సొంత చెల్లితో పెళ్లి చేసుకోలేడు, మొగోడుతో పెళ్లి చేసుకోలేడు, ఇది హరాం, ఇది హలాల్, ఇది జాయేజ్, ఇది నా జాయేజ్ అని చెప్పి ప్రతి ధర్మంలో కూడా చెడు ఏంది మంచి ఏందని చెప్పేసి ఉన్నారు. అది తెలిసినా కానీ తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తప్పు అనేది జరిగితేనే కదా దేవుడు అనేవాడు గుర్తుకొచ్చేది. తప్పు అని జరిగితేనే కదా దేవుడు అనేవాడు గుర్తుకొచ్చేది. కాబట్టి ఈ దేవుడు అనేవాడు మనిషిని ఆ దిమాగ్ ఇచ్చేసి వాడికి చెడు ఏందో మంచి ఏందో కూడా చెప్పేసి వాడిని వదిలేసినాడు. వాడు మంచి పని కానీ చేసుకుంటే రేపు స్వర్గానికి వెళ్తాడు, వాడు చెడు పనులు కానీ చేసుకుంటే నరకానికి వెళ్తాడు. ఆ డిసైడ్మెంట్ అల్లా చేస్తాడు, మా మధ్యలో లేదు. కాబట్టి ఆ ఉన్న చెడుని వేరే వాళ్ళు పెరగనీయకుండా, వేరే వాళ్ళు పెంచకుండా దాన్ని అడ్డుకట్టు వేయడానికే భగవంతుడు మీలాంటి వాళ్ళని కూడా సృష్టించి ఉన్నాడు. చెడు చెప్పేవాళ్ళు 10 మంది ఉంటే చెడును అడ్డుకట్ట వేస్తూ సమాజంలో అందరూ సోదర భావంతో అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలా అని ఆలోచన చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. దీనివల్ల మీకు వచ్చే లాభమే లేదు. ఏదైతే ఇప్పుడు దీనివల్ల మీకు వచ్చే మీరు ఏంది, నా భారతదేశం బాగుండాలా, ఇక్కడున్న మేమందరం కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి జీవించాలా, అదేవిధంగా మా బిడ్డలు కూడా ఏ సోదర భావంతో మేము ఉన్నామో మా బిడ్డలు కూడా అదే సోదర భావంతో జీవించాలనే ఒక మంచి ఆలోచన ఆ భగవంతుడు మీ మైండ్లో వేసినాడు. కాబట్టి మీరు ఒక మంచి సమాజం కోసం పాటుపడదామని మీరు చెప్తున్నారు. ఒక చెడు వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి మీలాంటి వాళ్ళని ఎవరో ఒక మంచి వ్యక్తులను ఆ భగవంతుడు
వాళ్ళకు ఆ మైండ్లో ఆ మాట వేసి వాళ్ళ చేత చేయించుకుంటాడు. మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు అని చెప్పి మీరు మీ నోటితో ఒప్పుకుంటారా నేను చెప్తున్నానని? నేను మనిషి అండి, నేను మనిషి కాదు, నేను పశువు అని చెప్పి ఎలా చెప్పగలను? ఒక దేవుడు అని పేరు అన్నారు, ఇప్పుడు మాట్లాడితే కాంట్రవర్సీ వద్దు కాబట్టి చెప్పండి సార్. నేనేమంటా, మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు అని ఒప్పుకోండి. నేను అంటున్నా, నేను ఫ్రెండ్ కదా మీకు అనండి. లేదు నేను డిక్టేటర్ గా కూడా అడుగుతున్నా. మీరు డిక్టేటర్, నేను ఇంకేదో బుద్ధి గడ్డి తిని కూడా అంటున్నా, కానీ మీరు అనండి. మీరు కత్తి తీసుకొని నా తల కోసినా కానీ లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పే చచ్చిపోతాను. కానీ మీరు నా గొంతు కోసి నా తలను అక్కడ పెట్టేస్తే నా తలలో నుంచి అదే మాట వస్తుంది. నా గుండె కోసేసి మీరు అక్కడ పెట్టేస్తే గుండెలో నుంచి శబ్దం ఉంది కదా, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని వస్తుంది తప్ప మీరు ఏం చేసినా కానీ ఆ మాట మారదు. ఎందుకన్నారు అట్లా? నా నమ్మకం, నా విశ్వాసం అండి. ఎవరు పెట్టారు మీకు ఆ నమ్మకం? ఎవరు పెట్టారు ఆ నమ్మకం? ఏది? నీ దేవుడు కాదు అని ఒప్పుకోండి సాబ్ అని నేను అంటుండే, నేను ఒప్పుకోను. నా గొంతు కూడా తీసాడబెట్టినా నేను ఒప్పుకోను. గుండెకాయ తీసి పెట్టినా నేను ఓకే, తలకు ఇక్కడ పెట్టినా చెప్పను అని అన్నారు. కారణం ఏంటి? అదే నా అల్లా మీద నాకున్న నా ప్రాణం కన్నా నాకు సృష్టించిన సృష్టికర్త అతను. నా సర్వస్వం, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు మొత్తం అల్లా కోసము ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నా సర్వస్వాన్ని ఇతర ధర్మాలను నష్టపెట్టడానికి, ఇతర ధర్మాలను కష్టపెట్టడానికి నేను అంటుంది. మీకు యూట్యూబ్లో ఎలాగుంటుందంటే కొంతమంది ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేవాళ్ళు చూసారా, అతను సర్వస్వము అల్లా కోసం ఇచ్చేస్తానంటున్నాడు. సర్వస్వం అల్లా కోసం ఇచ్చేస్తాను, సర్వస్వం అల్లా కోసం త్యాగం చేసేస్తాను. నా సర్వస్వాన్ని పెట్టి ఇతరులను నేను ఇబ్బంది పెట్టను. మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు, 100% దేవుడే అనుకుంటారా? నేను కాదండి, మీరు కాదు, మీలాంటి కోటి మంది వచ్చి చెప్పినా కానీ నేను ఒప్పుకోను. రైట్. మరి ఇందాక మీరు ఏమన్నారు? సిరాజ్తో మహేందర్ చెప్పిపించాడు ఈయన దేవుడే కాదు, ఎంత ఇచ్చాడు అని. 10 కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? ఇప్పుడు మీకు 10 కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? 10 కోట్లు ఏమండి, 10 లక్షల కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? ప్రపంచంలో ఉన్న ధనమంతా ఇచ్చినా నేను ఒప్పుకోను కదా. ఎందుకు చెప్పండి? మీరు నమ్ముతున్న దేవుడు నా నిజ దేవుడు అని మీరు బలంగా విశ్వసించారు. ఒకడు దొంగనా కొడుకు అయితే నేను చెప్పిమనంటే చెప్పేవాడుగా. అవును, వాడు దొంగనా కొడుకు అమ్ముడు పోతాడు అని అంటే 10 రూపాయలకి పోతాడు, 10 లక్షల కోట్లకైనా అమ్ముడు పోతాడు. సో ఈ విషయాన్ని మీరు ఎన్ని విధాలుగా అడిగినా కాదు అనే ఒప్పుకుంటారు. అవును, నా దేవుడు నా దేవుడే అని ఒప్పుకుంటారు. నా దేవుడికి పేరు అల్లా అనే ఉందంటే ఒప్పుకుంటారు. లేదు దేవుడి పేరు అల్లా కాదు ఇంకొకటి ఉందంటే ఒప్పుకుంటారా? ఎందుకు? నాకు అవసరం ఏముంది? మరి వానికి ఏం అవసరం ఉంది అంటారు. అది మీరు చెప్పాలా అంటున్నాను. మీరు ఎందుకు అతని చేత ఈ విధంగా చెప్పించినారు అనేది మా డౌట్. మీరు ఎందుకు చెప్పట్లేదు అనేది నా ఉద్దేశం. వినండి మహేందర్ గారు, మేము ఇక్కడికి వచ్చే ముందర అతను తెలంగాణకు చెందిన వ్యక్తి, అతని పేర్లు మీరే చెప్పారు, శ్రీరామరాజు గారు అని చెప్పి, మల్లేష్ అని చెప్పి, ఇంకొక ఏదో పేరు ఏదో యాదగిరి రావు అనో ఏదో పేర్లు చెప్పారు. సరేనా? అసలు మీరు ఏదైనా అండర్ కవర్ ఆపరేషన్ చేయిస్తున్నారని డౌట్ మాకు వచ్చింది. ఓకే, అతనికే ఇస్లాంలో పంపించి ఈ విధంగా అతనికి హైప్ చేసి దాని తర్వాత అరే నేను ధార్మికంగా హిందూ ధర్మాన్ని వదులుకొని వచ్చినాను, ఇక్కడ ఇస్లాంలో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏం లేదురా అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఎవరైనా తొందరపడి ఇస్లాం ధర్మంలో వెళ్ళబాకండి, ఇస్లాంలో మారబాకండి. ఇస్లాం ధర్మంలో మారి ధార్మిక పండితుడి అవతారం ఎత్తి గందరగోళం చేసి గండ బైరుండాలు కాలికి వేసుకొని తలకి పగిడీలు కట్టుకొని తొడలు కొట్టుకుంటూ మీసాలు మెల్లేస్తూ సవాళ్ళు చేసుకుంటూ బస్తీ మే సవాలు అని చెప్పిన సిరాజ్ కూడా ఈరోజు అల్లా అంటే ఏందో తెలియదు, ప్రవక్త అంటే ఏందో తెలియదు అంటున్నాడు. కాబట్టి ఆ ధర్మంలో పోయేసి ఉన్న ధర్మాన్ని భ్రష్ట పట్టించుకోబాకండి అని చెప్పి అండర్ కవర్ ఆపరేషన్ మీరు చేశారేమో అని వచ్చినాం. మేము ఏం తెలుసుకున్నారు మరి? అది మేము అనుకుంది రాంగ్, మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినారు. అతను ఎందుకు చెప్పినాడు ఏందనేది అతన్ని అడిగితే తెలుస్తుంది, అతనికి అడుగుతాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిని కామన్గా అడిగే ఇది, మళ్ళీ ఇది సత్యాన్వేషణ ప్రశ్ననే, వ్యక్తిగతంగా అయితే కాదు. గోమాంసం సమీ గారు తింటారా తినరా? నేను మామూలుగా మాంసమే తినను నేనైతే. కానీ ముస్లింలలో నాన్ వెజ్ తినరా? నా ఫ్రెండ్ ఒక అతను ఉండాడండి, బ్రాహ్మణ్ అతను. చాలా చాలా నా వీడియోస్ కూడా మీరు చూసి ఉంటారు. కరోనా లాక్డౌన్లో కూడా బ్రాహ్మిన్స్కు 350 మందికి 3,500 రూపాయల కిట్లు, 350 మందికి మొదటి కరోనా వచ్చినప్పుడు ఆ పేద బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకొని పోయి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. బ్రాహ్మిన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్. బ్రాహ్మణ వాళ్ళు ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళు యాచించడం మీరు ఎక్కడ చూసి ఉండరు. వాళ్ళు ఏదైనా కావాలంటే మీ ఇంటికి వచ్చి ఒక 2-3 అబద్ధాలైనా చెప్పేస్తారు. ఏమండి
ఏ మహేందర్ గారు బాగుండారా, గురువు కేతు అందరూ బాగున్నారు, కానీ శనీశ్వరుడు ఏందో మీ వైపు చూస్తున్నట్టుంది, ఈ మధ్య మీకు చిడిచిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మీరు చేస్తున్న పనులలో ఏదో భంగం కలిగినట్లు అనిపిస్తుంది కదా, కాబట్టి శనీశ్వరుడిని పూజించాలండి, మీరు ఒక పని చేయండి, ఏదైనా సంభవాలు సంభవించుకుంటే మీ పేరు మీద నేను ఒక యాగం చేస్తానండి, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల నూనె, నల్ల బెల్లము అవన్నీ తీసుకొని 11 మంది నల్ల బ్రాహ్మణులకు ఇది దానం చెయ్యాలా, ఇదంతా మీరు తిరిగి చేయలేరు కాబట్టి మీరు ఏదైనా సంభవాన్ని నాకు కానీ ఇస్తే నేను సమర్పించుకొని మీకున్న దోషాలను నేను దూరం చేస్తానండి అని చెప్పి తీసుకుంటారేమో, కానీ వాళ్ళు ఇది చేయరు. ఈ బ్రాహ్మిన్స్ ఏంటంటే వాళ్ళ జీవిత ఏదైతే విధానం ఉందో చాలా దగ్గర నుంచి చూసినాను. అందులో ఇతను ఎవరైతే నా మిత్రుడు ఉన్నాడో అతనికి నేను ఏడిపించేవాడిని, ఏదో ఒక రోజు నీకు క్యాలీఫ్లవర్ అని చెప్పి ఆ చికెన్ పకోడా ఉంది కదా తినిపించేస్తానని చెప్పి, నేను సచ్చినా తినను అని చెప్పి అతను చెప్పేవాడు. ఫ్రెండ్షిప్లో మనం మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బిహైండ్ ద ఇది కూడా పోయిన సందర్భాలు ఉంటాయి. మీకు వేరే కులస్తులు ఫ్రెండ్స్ ఉంటే ఒరే తురే అని చెప్పి తిట్టుకునే భాషలు కూడా ఉంటాయి. అలాగా అంత క్లోజ్గా ఉండేవాడు. వాడు ఏం చెప్పేవాడంటే, అరే నేను చచ్చిపోయే లోపల ఏదో ఒక రోజు తింటాను రా అని చెప్పేవాడు. అతను మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి. అతను చచ్చిపోయిన తర్వాత ఒక 16 సంవత్సరాలు 16 ఇయర్స్ నేను చికెన్ మటన్ మొత్తం దూరం పెట్టానండి. ఈ మధ్య మళ్ళీ నా హెల్త్ కండిషన్లు ఇదైన తర్వాత కొద్దిగా తినడం స్టార్ట్ చేశాను. అంటే మీరు బేసిక్గా నాన్ వెజ్ తినడం ఆపేశారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. నా హెల్త్ కండిషన్స్కు నాకు తప్పదు, ఎందుకంటే నాకు లో షుగర్ ఉంది. రైట్, నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, మీరు నేను అడిగిన ప్రశ్న మాత్రమే జవాబు చెప్పండి చాలు. చెప్పండి. గోమాంసం తింటారా తినరా? నేను ఇప్పుడు దాకా గోమాంసం అయితే తినలేదండి. పుట్టినప్పటి నుంచి తినలేదు? నేను పుట్టినప్పటి తినలేదు, మా ఇంట్లో కూడా అలో చేయలేదు. ఓకే, ఈ తింటున్నారు తినేవాళ్ళు కేవలం ఇస్లాం సోదరులే అని చెప్పి ఎందుకు ఆపాదించారు? బాధ కలిపి కదా. అండ్ నిజానికి కూడా సిరాజ్ భాయ్ని ఈ ప్రశ్న అడుగుతాను నేను. ఇక్కడ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, నేను తినొద్దని కూడా చెప్తాను, తింటే అది తప్పు కూడా అని అంటాడు. ఓకే, అంటే అంతేగాని ఇస్లాం సోదరులు ఎందుకు తినరు అనేది అయితే అనలేదు సార్. ఇస్లాం సోదరులు తింటారు, హిందూ సోదరులు తింటారు, క్రైస్తవులు తింటారు, దళిత సోదరులు తింటారు, అందరు కూడా తింటారు. ఏదైతే హలాల్ పశువులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా హలాల్ చేసి తినే పర్మిషన్ మనకు ఖురాన్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్త ఏదైతే సందేశం మాకు ఇచ్చారో దాంట్లో ఉంది. ఇది హలాల్ జన్వర్ అంటారు అనమాట దాన్ని. ఇప్పుడు పంది ఉంది, పందిని ఇస్లాంలో హరామ్ అంటారు, తినడానికి లేదు. కొంతమంది మా హిందూ సోదరులు హ్యాపీగా ఆ పంది 2 ముక్కుల పైపులు పెట్టుకొని దాన్ని తిప్పి తినేవాళ్ళు ఉన్నారు. మీరు పంది ఎందుకు తింటున్నారంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, సరేనా? ఏదైతే హలాల్ జన్వర్ ఉందో అది తినాలని చెప్పి. అయితే ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి హిందుత్వంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కల్చర్ ఉంటుంది, ఇప్పుడు మన పెళ్ళిలో మసీద్లో నికా చేసుకోవాలా, వలీమా చేసుకోవాలా, కానీ పెళ్ళిలో బ్యాండ్ మేళాలు, గుర్రాలు, నికేకి దావత్లు, మెహందీలు అవన్నీ మనకు ఇస్లాం ప్రకారం లేవు. కానీ ఏదైతే ఇక్కడ హిందూ సాంప్రదాయాలు మనం ఏదైతే సోదర భావంతో ఉన్నామో, కొన్ని మీ దగ్గర నుంచి మేము డబ్ చేసుకున్నాము, మా దగ్గర నుంచి మీరు డబ్ చేసుకున్నారు. అటువంటి సంస్కృతిగా అటువంటి కల్చర్కి మేము అలవాటు పడి ఉన్నాం, సరేనా? హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏం చెప్పారంటే, ఒక పని నువ్వు చేయడం వల్ల ఇతర మతస్థులకు ఇబ్బంది కానీ వస్తే ఆ పని నువ్వు చేయాల్సిన అవసరం లేదని మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పేసి ఉన్నారు. కాబట్టి మీరు హిందూ సోదరులు అయ్యా మేము తల్లిలాగా భావిస్తాము, ఆ ఆవు బిడ్డలకు పాలు ఇస్తుంది, ఆవును మీరు ఎలాగా కోసుకొని తింటారని చెప్పినప్పుడు మీ మనోభావాలను అటువంటి పని మేము చేసినా కానీ అల్లా కూడా సంతోషించాడు. కాబట్టి మనం ప్రతి బక్రీద్ వచ్చినప్పుడు మన మిత్రులు అజియావుల్ హక్ కానీ, మౌలానా అజీజ్ అని ఒక అతను, ఆ షేరు కానీ, ఇమ్తియాజ్ కానీ, షావుల్ కానీ, మేమందరం కూడా హిందూ సోదరులు ఉంటారు కదా, ఘోర పరిరక్షణ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని ఒక వీడియో మేము రిలీజ్ చేస్తాము. దయచేసి ఆవులను కొయ్యబాకండి. ఏ విధంగా ఒక బిడ్డకు పాలిచ్చే తల్లిని చంపితే ఎంత పాపమో, పాలు ఇచ్చే ఆవును కానీ చంపితే అంతే పాపం వస్తుంది. చెప్పండి సార్ ఒకసారి, ఇది చాలా మందికి తెలియాలి. ఒక తల్లి పాలిచ్చే పసిబిడ్డకు పాలిచ్చే తల్లిని చంపేస్తే ఎంత పాపం వస్తుందో, ఆవులకు బిడ్డలకు నోరు లేని జీవం అది. తల్లి దగ్గర పాలు లేకపోతే ఆ ఆవు పాలు తాగేసి బ్రతుకుతారు, సరేనా? అటువంటి ఆవులను కోస్తే మా హిందూ సోదరుల మనసుకు బాధ కలుగుతుంది. కాబట్టి ఒక పాలిచ్చే తల్లిని మనం కోస్తే ఎంత మనకు పాపం వస్తుందో, అదేవిధంగా పాలిచ్చే ఆవులను కోస్తే
అంతే పాపం వస్తుందనే మెసేజ్ వచ్చేటట్లు మేము వీడియోలు పెడతాము. మేము ప్రతి దగ్గర పోయేసి ఆవులను కొయ్యవద్దంటాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు కూడా గమనించుకోవాలా మహేందర్ గారు. ఇప్పుడు ఆవు పాలిస్తుంది, బర్రె పాలిస్తుంది. ఆవును ఒక్కటే కొయ్యబాకండి, బర్రెని కోసుకొని తినమని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. గోమాతను కొయ్యబాకండి అంటారు, గో డాడీని కోసేయవచ్చా? గోమాతను కొయ్యడానికి లేదు, ఎద్దును కోసుకొని తినొచ్చు. అదంటే గో డాడీ కదా. డాడీ లేకపోతే అమ్మ ఏంది తెల్ల చీర కట్టుకుంటాడు, బిడ్డలు ఏడు నుంచి పుడతాయి? అంతే కదా. అమ్మ ఏమో ఉండాలా, నాయన్ని కోసేయాలా, అమ్మేమో ఉండాలా, చిన్నమ్మని కోసేయాలా. ఏదైనా కానివ్వండి, ఈ మాంసాహారం అనేది భారీ జంతువులు ఏదైతే ఉంటాయో వాటిని కోయడానికి నిషేధించాలా. ప్రభుత్వం దాని మీద ఖచ్చితమైన చట్టాలు తీసుకొని రావాలా. ఇప్పుడు అల్ కబీర్ ఇట్లాంటి మొత్తం ఏదైతే ఆవుల మాంసం మీట్ ఏదైతే ఉందో అది ఎక్కడ పోద్ది? మిడిల్ ఈస్ట్కి పోద్ది. ఎక్కడైతే చలి ఎక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళ బాడీలో హ్యూమినిటీ వేడిని పెంపొందించడానికి ఈ మీట్ ఏదైతే రెడ్ మీట్ ఉందో దాన్ని తీసుకొని వెళ్తారు. ఆ కంపెనీలన్నీ ఎవరి మీకు తెలుసు. అంటే ఒక పార్టీ పేరెత్తి నేను చెప్పకూడదు అనుకొని, ఎందుకంటే ఒకళ్ళని మనం ఎవరిది అనేది మీ అంతరాత్మకు తెలుసు. ప్రభుత్వం ఎవరిది? దాన్ని రక్షించే వాళ్ళదే ప్రభుత్వం ఉంది. ఎంతసేపు ఒక పేపర్ మీద ఎడం చేత్తో ఇలాగ రాసేసి మొత్తం సీజ్ చేసేయమంటే 10 నిమిషాలు చేసారా? అంతే కదా. చేయలేరా? ఎందుకు చేయటం లేదు? మీరు దాంట్లో ఎంటర్టైన్ చేస్తున్నారు, చల్తాహే చల్లేదే అంటున్నారు. కానీ యాజ్ ఎ ముస్లింగా నేనైతే ఆవు మాంసం ఏదైతే లేడీ ఫిమేల్ పాలిచ్చే ఇది ఉన్నాయి కదా, వాటిని గర్భంతో ఉన్న వాటిని చిన్న దూడలు అవి ఉండి అటువంటి వాటిని కొయ్యడము ఇది చేయడానికి నేను కూడా అంగీకరించను. మా ముస్లిమ్స్లో కూడా మీరు అనుకుంటున్నారేమో ముస్లిమ్స్ అందరు కూడా ఆవు మాంసం తింటారని చెప్పి. మీకు ఈ హైదరాబాద్ ఇక్కడ కల్చరే అంటే అంత డెప్త్గా మనకు తెలియదు. కానీ ఇక్కడైతే మేము చూస్తున్నాం ఈ మాంసం అంగళ్ళు ఆ బిర్యానీలు తినడానికి పోతే అడుగుతున్నారు, అది గైకి బిర్యానీ, ఆవు బిర్యానీ కావాలా అది ఇది అని చెప్పి. కానీ మా సైడ్ ఏదైతే ఉందో అక్కడ చాలా మీకన్నా చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా ఉంటారు, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. కానీ ఆవు మాంసం ముస్లిం ఒక్కలే తినరు. ఆవు మాంసం తినేవాళ్ళు 100 మంది ఉంటే దాంట్లో 7 మంది ముస్లింలు అయితే మిగతా 93 మంది అదర్ దెన్ క్యాస్ట్ వాళ్ళు. మిగతా వాళ్ళు చేస్తే మడుగు సంసారము, ముస్లింలు చేస్తే వ్యభిచారము. మిగతా వాళ్ళు కానీ చూస్తే జాకెట్ చూసినట్లు, మేము కానీ చూస్తే వృక్షజాలు చూసినట్లు. మిగతా వాళ్ళు కానీ చూస్తే కుచ్చులు చూసినట్లు, మేము చూస్తే బొడ్డు చూసినట్లు అనే మాట వదిలేయాలా. ఏదైనా తప్పు అయితే అందరికీ ఖచ్చితంగా అడగాల, అడగాల. దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అందరం కూడా ఒక చట్టాన్ని తీసుకొని రావాలా. తీసుకొని వచ్చినప్పుడే మీరు అందరిలాంటి వ్యక్తి లేదు, మీకే ఒక సపరేట్ నైజం ఉందా? సపోజ్ నన్ను అడుగుమంటే నేను సెక్యులర్ భారతీయుడిగా అల్లాహు అక్బర్ అంట, ప్రైజ్ ద లార్డ్ అంట, జై శ్రీరామ్ అంట, ఇంకేమన్నా అనుమన్నా అంట. నేను ప్రసాదం తినమంటే తింటా, మసీద్కి రమ్మంటే వస్తా, దర్గాకి రమ్మన్నా వస్తా, ఇంకెక్కడికి రమ్మన్నా వస్తాను. మీరు ఏ రకమైన వ్యక్తి? ముస్లిం అంటేనే సెక్యులర్. సెక్యులర్ అంటే మీ ఉద్దేశంలో చెప్తాను సార్. మీరు క్వశ్చన్ అడిగేసినారు, నేను ఆన్సర్ చెప్పకముందే మీరు కత్తిరి తీసుకుని వచ్చేస్తే ఎలాగా? మీరు మహేందర్ నేను సెక్యులర్ అని చెప్పారు. నేనేం చెప్తున్నానంటే సమీ సెక్యులర్ కాదు, ముస్లిం కల్మా చదివిన ప్రతి ఒక్కడు కూడా సెక్యులరే. ఓకే. నేను అల్లాహు అక్బర్ అంట, నారే తక్బీర్ అల్లాహు అక్బర్ అంట. నా ధర్మాన్ని నా ధర్మం కోసం నేను ఏమైనా చేస్తా. సేమ్ టైం ఇతర ధర్మాలను నేను కించపరచను. ఇప్పుడు మొన్న చూసిన మీ దాంట్లో డైలాగు, జై చంద్రబాబు, జై జగన్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రేవంత్ రెడ్డి, జై మోడీ, జై అది జై ఇది అని చెప్పి చెప్తారు కదా, జై శ్రీరామ్ చెప్తే తప్పేందని చెప్పి ఈ వీడియో నేను సంవత్సరం ముందర పెట్టినాను. నా వీడియోలో డైలాగులు తీసుకొని మీ స్టూడియోలో వాడుకుంటుంటే నేను చూసి ఆశ్చర్యపోయినాను. పేటెంట్ రైట్ ఏమన్నా తీసుకోండి. పేటెంట్ అని కాదు కదా, ఎందుకంటే మనము చాలా నేను వీడియోలు జనరల్గా కూర్చొని నేను పెట్టను. నేను ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అక్కడ నేను ఇచ్చిన స్పీచ్ని వీడియో తీసి నేను పెట్టుకుంటాను. ఓకే. నేను చెవిలో చెప్పను. ఒక 1000, 200, 300 బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా జై శ్రీరామ్ అని చెప్తాను, భారత్ మాతాకి జై అని చెప్తాను, జై శ్రీరామ్ అని చెప్తాను. అయితే నేను వినండి, జై శ్రీరామ్ అంటాను, భారత్ మాతాకి జై అంటాను, దాంట్లో తప్పేం లేదు. సరేనా? ఇంకపోతే మీరేం చెప్తున్నారంటే ముస్లిం సెక్యులర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, మొన్న నరేంద్ర మోడీ గారు బయలుదేరేసి కోయిట్కి వెళ్ళినారు. కోయిట్కి వెళ్తే అరబ్బీలో మహాభారతం రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేసి నరేంద్ర మోడీ చేత వాళ్ళు ఆవిష్కరించినారు వాళ్ళ దేశంలో. అదేవిధంగా దుబాయ్లో టెంపుల్ కట్టినారు.
ఏదైతే ఇస్లామిక్ దేశాలు ఎడారి దేశాల నుంచి వచ్చిన ధర్మం అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడతారని చెప్పి ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు కూడా కళ్ళు విప్పి చూడాలా, చెవులతో వినాలా, సరేనా? అక్కడ దుబాయ్లో టెంపుల్ కట్టడానికి నేను పర్మిషన్ ఇవ్వనంటే ఇండియా వాళ్ళు ఏదైనా యుద్ధం ప్రకటించిపోయి కడతారాడా? లేదు కదా. నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఈ మనం అరబ్బీలో మహాభారతం ఖురాన్ అనువాదం చేసినారు కదా, దాన్ని నేను ఒప్పుకుంటారా? ఈ భారతదేశంలో అందరికీ సర్వ మత సమానత్వం హక్కులు ఉండి అందరికీ సమానమైన భారత రాజ్యాంగం పెట్టుకున్న ఈ దేశంలో ఏది ఇక్కడ రాజరికం కాదు, రాజు చెప్పింది ఆజ్ఞ కాదు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఉన్నాం. ఇటువంటి భారతదేశంలో హిందూ దేశంగా హిందూ సోదరులు అధికంగా ఉండి ఇది మా హిందూ దేశం అని చెప్పుకునే హిందుస్థాన్లో హిందూ ధర్మాన్ని అవమానపరిస్తే వాడి మీద కేసు పెట్టుకోవడానికి లేదు. అదే ఇస్లామిక్ దేశాల్లో మీ హిందూ ధర్మాన్ని కానీ ఎవరైనా వ్యతిరేకిస్తే వాడిని తీసుకొని పోయి జీవిత ఖైదీ చేసేస్తారు. అది కూడా మా సోదరులు తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏ ధర్మం వాడిని కూడా తిట్టేయవచ్చు. అన్ని ధర్మాలకు సమాన హక్కు ఉంది ఇక్కడ. కానీ అక్కడ ఇస్లాం ధర్మాన్ని తప్ప వేరే ధర్మాన్ని ఆచరించకూడదు అని చెప్పుకునే ఏది ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో అక్కడ ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని తిట్టమని చెప్పండి, వాడు అక్కడ చచ్చిపోయేదాకా జైల్లోనే ఉండాలి. అటువంటి దేశంలో ఉండి హిందువులనే తిడుతుంటే ఇక్కడ చట్టం లేదు అని అంటారు. ఏడ చట్టం ఉందండి? ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు, హిందూ ధర్మ ఉద్ధారకులము, హిందూ ధర్మం రక్షించడానికే ఆ భగవంతుడు మాకు ఈ రూపం ఇచ్చి పంపించాడని చెప్తున్నారు. ఎవరైనా ముస్లిం ఒక మాట చెప్తే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కదా. సినిమాల్లో దేవి దేవతలకు నగ్నంగా ఒక సినిమాలో శివుడు పరిగిస్తుంటాడు బాత్రూంలో నుంచి, ఒక కామన్ మ్యాన్ అతన్ని తరుముకుంటాడు, రక్షించండి, శివుడు ఏంది రక్షించమని చెప్పిపోయేది. అదేవిధంగా దేవి దేవతలను ఎక్స్పోజింగ్ చేయిస్తారు. అదేవిధంగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను పుట్టినాను, సనాతన ధర్మం అని చెప్పి మా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. ఆయన సినిమా ఏదో ఉంది, అత్తగారికి ఇంటికి దారి ఏంది అని చెప్పేది. ఆ సినిమాల్లో అతను ఇంద్రుడు అహల్య సన్నివేశాన్ని అక్కడ పెడతాడు. ఆ సన్నివేశం ఏంది? వేరే వాడి పెళ్ళానికి ఇంద్రుడు అనేవాడు పోయేసి వశపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ ధర్మం గురించి? మీరు తెలిసి తెలియక ఒక సమీగా అని చెప్తే వాడిని రోడ్డు మీద తీసుకుని వచ్చి వాడి అమ్మ ఆలిని తిట్టి వాడికి పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్తారు. మీ ధర్మంలో ఉన్న వాళ్ళు మీ ధర్మాన్ని రోడ్డు మీద తీసుకొని వస్తుంటే మీరు హిందువులాగా ఏం చేస్తున్నారు? ఒక తల్లి చెప్తుంది, వినాయకుల అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మనసుకు బాధ కలుగుతుందండి, కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఇటువంటి సమాజంలో మేము ఎందుకు బ్రతకాలా? ఆ భగవంతుడు సంపేస్తే దరిద్రం పోద్దని చెప్పి అక్కడ తిరుపతిలో లడ్డు కల్తీ జరుగుతుంది. ఆ తిరుపతిలో లడ్డు కల్తీ జరిగితే అక్కడ లోపల వంట చేసేదంతా ఎవరు? 16 అణాల బ్రాహ్మణులు వడి వేసుకొని ఉండాలా, తడిగుడ్డతో లడ్డూలు తయారు చేస్తారు. చేస్తే ఒక తల్లికి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఉదయం లేస్తే జనాల్ని రెచ్చగొట్టి ముస్లింలను తిట్టించడం వాళ్ళ జీవిత ఆశయంలాగా పెట్టుకున్నారు. ఆడు చెప్తే ఆమె చెప్తుంది, ఈ తుర్కనా కొడుకుల వల్ల లడ్డూలో కల్తీ జరిగింది, ఈ తుర్కనా కొడుకుల వల్ల జరిగిందని చెప్పి. ఆ తుర్కనా కొడుకులకి దేవస్థానంలో ఏ నా కొడుకు తీసుకొని వెళ్తున్నాడో మా మసీద్లలో మేము తీసుకొని వెళ్తున్నాం. ఏదైతే మా పండుగలు జరిగితే మిమ్మల్ని వచ్చి అయ్యా రాండి సోదర భావంగా ఉంటామని చెప్పారు. ఏ రోజైనా మీరు మీ దేవస్థానాలు మాకు తీసుకొని వెళ్ళారా? మా దర్గాల కార్యక్రమాలు, మస్జిద్ల కార్యక్రమాలు, మిలాదుల్ నబీ కార్యక్రమాలు జరిగినప్పుడు స్టేజ్ల మీద మిమ్మల్ని తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెట్టుకుంటాము. మీ బ్రహ్మోత్సవాలు, మీ తిరునాళ్ళు, మీ దేవుళ్ళ ఊరేగింపులు జరిగినప్పుడు ఏదైనా ఒక ముస్లింకి మీరు స్టేజ్ మీద కూర్చోబెట్టినారా? మీరు ప్రసాదాలు తినరు అంటున్నారు. మేము ఇస్తున్నాం కాబట్టి మీరు తింటున్నారు. మీరు ప్రసాదం ఇవ్వండి, మేము తినకపోతే అడగండి. మీరు ఇవ్వకుండానే మీరు డిసైడ్ చేసుకుంటే ఎలాగా? ఇప్పుడు మహేందర్ సమీ గారికి ప్రసాదం ఇస్తే తింటారు, ఖచ్చితంగా తింటానండి. ప్రసాదంలో విషం కలిపి ఉంటారు. మీరు తినే వస్తువు తింటారు. ఏ హలాల్ వస్తువు అయినా నేను తింటాను. ఎందుకంటే నా ధర్మము హలాల్ వస్తువులు తినడం నాకు నేర్పించింది. ఏ హలాల్ వస్తువు మహేందర్ కాదు, రోడ్డు పక్కన అడక్కని తినేవాడు ఇచ్చినా నేను కళ్ళకు అద్దుకొని తింటాను. తప్పులేదంటారు? తప్పే లేదండి. తప్పేంది చెప్పండి? ఆ మహాతల్లి చూస్తే ఆ తిరుపతిలో ఏదైతే లడ్డు ఉందో ఈ తుర్కనా కొడుకుల వల్ల దీంట్లో అంతా కలిపేశారన్నారు. రేపు ఆమె ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు, వాళ్ళకి బిడ్డలు పుట్టకపోతే ఈ తుర్కనా కొడుకుల వల్ల మాకు బిడ్డలు పుట్టడం లేదని చెప్తారా? తప్పు జరిగితేమో ఇది. ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే
వీళ్లకు ఇంతమంది సంతానము 18 మంది బిడ్డలు 20 మంది బిడ్డలు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటారు మహేందర్ గారు. 4 పెళ్ళిళ్ళు మా ఆచారం, అది మా ఆచారం అలాగుంది. అది మేము రాసుకుంది కాదు, భగవద్ గ్రంథం అది. అల్లా ఖురాన్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలో ఎలాగ చేసుకోవాలని రాసి ఉన్నాడు. దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ఒక బుక్ రాస్తారు, దానికి మీరు ఆథర్. ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేసినారు కాబట్టి మిమ్మల్ని నేను అడగడానికి వచ్చినాను, ఎందుకంటే ఫిజికల్గా మీరు ఉన్నారు కాబట్టి. అవును, ఈ ఖురాన్ అనేది ఎవరు? దైవ గ్రంథం, అల్లా పంపించిన గ్రంథం. ఆ గ్రంథంలో ఏదైనా తప్పులు ఉన్నాయని చెప్పి మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది, ఖురాన్ని పంపించిన అల్లాని అడగాల. అల్లా దగ్గర మీరు పోయి అడుగుతారంటే అల్లా దగ్గర మీరు ఎలాగ వెళ్ళాలనే మార్గం నేను చూపిస్తా. 10 రూపాయలు సైనట్ తెచ్చి తినేస్తే చచ్చిపోతారు. అప్పుడు అల్లా దగ్గర పోయి ఏమయ్యా అల్లా ఇలాగెందుకు రాసావని కనుక్కొని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుకొని వచ్చి దాన్ని సరి చేసుకోవచ్చు. అల్లా రాసిన గ్రంథం గురించి దాన్ని నేను అనుసరించేవాడినే. దాని గురించి దాన్ని అల్లా తప్పు రాశాడంటే నేను ముస్లిం కాదు. నా విశ్వాసం, నా ధర్మం అది. నేను అందరికీ కోరుకుంటున్నా, మమ్మల్ని మీతో దూరంగా మీరు పెట్టుకోబాకండి. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక భార్యతో ఏ విధంగా సంసారం చేయాలా, తల్లిదండ్రుల ఆజ్ఞను ఏ విధంగా పాటించాలా, ఎవరికి ఇబ్బంది లేకుండా రామరాజ్యం ఎలాగ స్థాపించాలా అనేది నేర్పించినారు. రామరాజ్యంలో ఇళ్లకు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు. ఈరోజు పెళ్ళానికి రూమ్లో పెట్టి తాళం వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. బాగా చెప్పారు. సరేనా? ఇంకా మీరు ఏదో చెప్తున్నారండి. హిందూ దేవీ దేవతల గురించి మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. ఎవరైతే శివుడు ఉన్నాడో శివుడికి ఏమని చెప్తారు? భోలా శంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. నీలకంఠేశ్వరుడు అని ఎందుకు చెప్తారు? ఆ రోజు రాక్షసులకు దేవుళ్ళకు యుద్ధం జరిగితే అమృతం రాక్షసులకు వచ్చేస్తుంది, విషం దేవుళ్ళకు వెళ్ళిపోతే ఆ విషాన్ని తీసుకొని అతను తాగేసి తన కంఠంలో పెట్టుకొని రాక్షసులను సంహరించి ఏదైతే ఆ అమృతం ఉందో దేవుళ్ళని ఇచ్చిన అతని కంఠానికి ఆ విషం ఏదైతే ఉందో కంఠంలో నిలబడిపోద్ది. కాబట్టి అతనికి నీలకంఠేశ్వరుడు అంటారు. అటువంటి మహోన్నతమైన దేవి దేవతలను పెట్టుకొని, అటువంటి మహోన్నతమైన ధర్మాన్ని పెట్టుకొని ఇదేదో యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞాలను సర్వనాశం చేసేసి అక్కడ ఉన్న ముని కుమార్తెలను చెర్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఎవరైతే ఈ రాక్షసులకు పుట్టిన రావణాసురుడిని కూడా చెప్పడానికి లేదు, ఆ రాక్షసుడికి పుట్టిన సంతానాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నా హిందూ సోదరులు ఎవరు కూడా చెయ్యరు. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింల మీద వ్యతిరేకతని పెంచే ప్రయత్నం జరుగుతుంది. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడే విధంగా తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రేమించి. ప్రేమ అనేది గుడ్డిది, ప్రేమకు హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు. ఎవరినైనా ప్రేమించవచ్చు. ప్రేమకు వయసుతో నిమిత్తం ఉండదు. రాజు మెచ్చిందే రంభ, లైలా నల్లంగా ఉన్నా కానీ మజ్ను కళ్ళతో చూడండి. ఇన్ని కవిత్వాలు నేర్చుకొని ఇంత ఫిలాసఫీలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా. ప్రేమించినోడు అతనికి కన్న తల్లిదండ్రులను కూడా వద్దు అనుకొని ప్రేమించిన అమ్మాయి కోసం నిలబడతాడు. అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే నా తల్లిదండ్రులు, నా ధర్మం, నా తల్లిదండ్రులే వద్దన్న వాళ్ళు ధర్మాన్ని ఏం లెక్క చేస్తారు వాళ్ళు. నా ఆస్తుల్లో కూడా నీకు ఇవ్వనంటే నీ ఆస్తి కూడా నాకు వద్దుపో, నాకు నా ప్రియుడు కావాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా పోయిన వాళ్ళకి లవ్ జిహాద్ ఏంది అంటే, ముస్లింలేమో ఒక హిందువుల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ జిహాద్, అదే హిందువుల అబ్బాయి ముస్లింల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ శ్రీరామ్ అంటే ఒప్పుకుంటారా? లేదు ఒక క్రైస్తవుడు హిందువుల అమ్మాయినో ముస్లింల అమ్మాయినో లుక్కొని వెళ్ళిపోతే దానికి లవ్ హల్లెలూయా అంటే ఒప్పుకుంటారా? అంటే మనకు నడిస్తే నడిచినట్లు, నడవకపోతే ఇతరుల మీద నిందలు వేయడం అనేది మానేయాలా. రెండవది ఏంటంటే ఇందాక కట్ అయింది అది, భారతదేశంలో కొన్ని లక్షల దేవస్థానాలు మసీదులు ఉన్నాయి, కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి, కొన్ని లక్షల చర్చిలు ఉన్నాయి. ప్రతి చిన్న దేవస్థానం కానివ్వండి, పెద్ద దేవస్థానం కానివ్వండి, చిన్న మసీద్ కానివ్వండి, పెద్ద మసీద్ కానివ్వండి, చిన్న చర్చ్ కానివ్వండి, ఫెలోషిప్ కానివ్వండి, పెద్ద బ్యాప్టిజం ఉండే చర్చ్ అయినా కానివ్వండి, ప్రతి దగ్గర ఒక పాస్టర్ ఉంటాడు. వీళ్ళు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పూజారులు, అయ్యవాళ్ళు, చిన్నజీఆర్ స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా ఆయన చాగండి అతను కానివ్వండి, ధార్మికంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ రోజు దాకా
వాళ్ళ నోటికుండా ఇతర ధర్మాలను అవమానపరిచేటట్లు ఇతర ధర్మాలను కించపరిచేటట్లు మేము వినలేదు. వాళ్ళకి అవసరం కూడా లేదు. వాళ్ళు ఏంటంటే మన ధర్మమే మనం పూర్తిగా తెలుసుకోలేదు, ఇతర ధర్మాల గురించి మనకెందుకు, ముందు మన వాళ్ళని మేము సరైన మార్గంలో పెట్టుకోవాలని చెప్పి కొంతమంది చీడ పురుగులు, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టి చీడ పురుగులు దీన్ని అనవసరంగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి చిచ్చు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేయాలి. మీరు సరైన ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు లాస్ట్లో నేను అడుగుతానన్న ప్రశ్నకి వచ్చి పులి స్టాప్ పెట్టారు. సిరాజ్ని సిగ్నేచర్ స్టూడియోకి రప్పియడానికి ప్రధాన కారణమే వేదాలలో దేవుడు లేడు అని చెప్పడం. యేసు ప్రభువు వారు స్వయంగా నేను దేవుణ్ణి కాదు, ఆయన మరొక వారు ఉన్నారు అని చెప్పటం. అక్కడ బైబుల్ పాపం వాళ్ళకి అక్కడ యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ యెహోవా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంటది. పరిశుద్ధాత్మ కుమార క్రియక దేవుళ్ళు అన్నీ కూడా ఆయన ఒక్కడే అని చెప్తాడు పాపం. కానీ యేసు ప్రభువుల వారు దేవుడు కాదంటాడు, శ్రీరాముడు దేవుడు కాదంటాడు, శ్రీకృష్ణుడు దేవుడు కాదంటాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన పేరు ఇది అని చెప్తాడు. ఈ రకంగా బోధించి ఏం లబ్ధి పొందుదాం అనుకున్నాడు? అకార్డింగ్ టు ఖురాన్ మేము ఖురాన్ని ఫాలో అవుతాం. అది ఎవరైతే ముస్లింలు కల్మా చదివిన ముస్లింలు ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి ఖురాన్ని ఫాలో అవుతాం. ఖురాన్ ప్రకారము 1,24,000 మంది ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. సృష్టి వచ్చినప్పటి నుంచి వచ్చిన 1,24,000 మంది ప్రవక్తల్లో అంతిమ ప్రవక్తలాగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. ఖురాన్లో పొందపరిచిన ఆ పేర్లు ఏదైతే ఉన్నాయో కొన్ని పేర్లు, ఆ కొన్ని పేర్లలో ఆయన మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం అని చెప్పి కొన్ని పేర్లు ఉన్నాయి కదా, దాంట్లో యేసు ప్రభు గారు కూడా ఒక ప్రవక్త అని చెప్పి మా ఖురాన్ చెప్పింది. మా దైవ గ్రంథంలో అతను దేవుడు అని చెప్పి చెప్పలేదు, కాబట్టి అతను ప్రవక్త అని మేము నమ్ముతాం. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నాకేం ఇబ్బంది లేదు. అదేవిధంగా ఎవరైతే మీరు చెప్పారు కదా ఒక ధర్మానికి మధ్య 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుందని చెప్పి ఈ వచ్చిన ప్రవక్తల్లో ఖురాన్లో కొన్ని పేర్లే చెప్పినారు. ఏది 27, 26, 24 కొన్ని పేర్లు చెప్పారు. 24,000 19 మంది పేర్లేమో చెప్పారన్నాడు. 24, 27 మంది 24 మంది పేర్లు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్న చెడును దూరం చేసి ప్రజలకు అంధకారం నుంచి సరైన మార్గంలో తీసుకొని వెళ్లే ప్రయత్నంలో భాగంగా నేనేమంటాను కేవలం ఈ భూమి మీద బ్రదర్ సిరాజ్ అనే ఏకైక వ్యక్తికే నిజమైన దేవుడు తెలుసట. మీరు, నేను, మీ భార్య పిల్లలు, నా భార్య పిల్లలు, భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిఖ్స్, బౌద్ధ్ ఎవరైనా సరే అందరం కలిసి సిరాజ్ చెప్పేటువంటి మాటలు నమ్ముదామా? ఇప్పుడు ఒకటే మీరు మతం మార్చారా అని ఇందాక అడిగితే నేను మార్చలేదని స్పష్టంగా చెప్పారు. అవును. ఇప్పుడు ఈయన వేదిక మీద చాలా స్పష్టంగా నేనే వేదాలన్నీ చదివేశాను, ఉపనిషత్తులు చదివేశాను, పురాణాలు చదివేశాను, ఖురాన్ చదివేశాను, బైబుల్ చదివేశాను, నిజదేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, మీరు అందరు తెలుసుకోవాలా. ఒరే బుద్ధిహీనులారా, మీకు బుద్ధి లేదు, నా కొడకలారా, మీరు అందరు కూడా వేదికల ముందు కూర్చోండి, నేను వేదిక మీద కూర్చుంటా, నేను ఫేక్ పండితులను తీసుకొస్తా, ఫేక్ పాస్టర్లను తీసుకొస్తా, చూసారా బైబుల్ ఓడిపోయింది, చూసారా వేదాలు ఓడిపోయినాయి, నేను నిజదేవుడిని చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నమ్మండి రా అని చెప్తున్నాడు. ఏం చెప్తారు దానికి? ఏనండి, చూసేవాళ్ళు గొర్రెలు అయితే బర్రెలు భరతనాట్యం చేసినాయంట. అలాగా భగవంతుడు మాకు ఆలోచన శక్తి ఉన్నాడు. అతను చెప్పిన ప్రతి మాటకు తల ఊపే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఇట్లాంటి వాళ్ళు ఈరోజు మేము సిరాజ్ని అడ్డుకట్టే వేయవచ్చు, రాధా మనోహర్ దాస్ని అడ్డుకట్టే వేయవచ్చు, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ముస్లిమ్స్ మాట్లాడితే సిరాజ్ గారు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవించారా? సిరాజ్ గారు ఏ దేవుడు అయితే చెప్పాడో ఆ దేవుడిని మీరు నమ్మడానికి స్పష్టంగా సూటిగా ఆమోదిస్తారా? నేను కాదండి, ఏ ముస్లిం కూడా దాన్ని ఏకీభవించడు. ఎందుకంటే మా ధర్మాన్ని అట్లాంటప్పుడు ఇవన్నీ స్పష్టంగా రెచ్చగొట్టడానికి, అబద్ధానికి, స్వయంగా డబ్బులు సంపాదించుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగపడవు అని నిర్ధారించవచ్చా? ఇప్పుడు ఒకటైతే నేను చెప్తానండి, ఏదైతే నా ధర్మం నాకు చెప్తుందో దాన్ని నేను ఆచరిస్తాను. ఏదైతే నా పెద్దలు ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పినారో దాన్ని నేను ఆచరిస్తాను. మీకు తెలుసో తెలీదో, నెల్లూరులో నేను ఉండే ఏరియా ఏదైతే ఉందో, మా ఇల్లు ఉండే, నేను పుట్టి పెరిగి నేను ఏ ఏరియాలో అయితే ఉంటానో ఆ ఏరియాని జెండా వీధి అంటారు, జెండా వీధి కోటమిట్ట అంటారు. ఓకే. అక్కడ దెర్ ఈజ్ నో అదర్ కమ్యూనిటీ. నేను పుట్టినప్పటి నుంచి అసలు హిందువులు ఏంది కూడా నాకు తెలిసింది ఎప్పుడంటే నా వయసు 10 వచ్చినప్పుడు. తర్వాత హిందువుల్లో ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఆ డిఫరెన్స్ నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? ఇంటర్లో. ఎందుకంటే ఇంక మనము అందరు ముస్లింసే, మనకు అక్కడ ఏం తెలీదు, అందరు మనుషులు. మన ముస్లింల ఏరియాలో చదువుకున్నాము, అక్కడి నుంచే నేను 10th క్లాస్ దాకా జెండా వీధిలో చదువుకున్నాను. మా ధర్మం ఎప్పుడు కూడా మనకు
హెచ్చు తగ్గులు, ధర్మం అధర్మము, వాడు హిందూ వీడు ముస్లిం, వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి మాకేం నేర్పించలేదు. అటువంటి 100% ముస్లిం ఉన్న ఏరియాలోనే మాకు ఎవరు కూడా ఈ విధంగా నూరిపోయలేదు. ఇతర ధర్మాలను అవమానపరచండి, నూరిపోయలేదు. ఎవరు నూరిపోస్తున్నారు? మీరు చెప్తున్నారు కదా, ఎవరు చెప్తున్నారు మైకుల్లో ఇతర ధర్మాల గురించి చెప్తున్నారని చెప్పి. ఆ విధంగా మా ధర్మం అయితే ఎక్కడ చెప్పలేదు. అల్లా మేము ఆరాధిస్తున్నాం, సర్వ సృష్టికర్త అల్లా, ఏకదైవ ఆరాధన చేయాలా, అంతేగాని ఇతర ధర్మాలను కించపరచాలా, ఇతరులు చెడ్డోళ్ళు అని చెప్పి ఒక మాట చెప్పి 100 మాటలు చెప్పించుకోమని చెప్పి మా ధర్మం మాకు నేర్పించదు. అది భారతదేశంలో ఉన్న సమీ గారు, మహేందర్ గారికి అందరికీ కల్వషమే లేకుండా ఐక్యమత్యం ఉండడానికి సమీ గారు పడే పాటలేంటి? ఖచ్చితంగా మహేందర్ గారు, ఈరోజు మీ స్టూడియోలో చెప్తున్నాను, ప్రాణం అనేది పైవాడి చేతిలో. ఇక్కడ మాట్లాడుతూ నేను చచ్చిపోవచ్చు, లేదా ఇంటికి పోతూ చచ్చిపోవచ్చు, లేదా ఇంకొక 20 సంవత్సరాలు నేను బ్రతకొచ్చు. నేను బ్రతికని రోజులు నా ముస్లిం సోదరులను అందరితో కలిసిమెలిసి జీవించాలా. అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే సమాజంలో మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతాము. మా బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇస్తాము. ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించడమే అన్ని ధర్మాల కన్నా గొప్పది. ప్రతి ధర్మం యొక్క సారాంశం అదే అని చెప్పే సందేశాన్ని ఇస్తాము. ఎవరైనా సరే నా హిందూ సోదరులకు వాళ్ళ దేవీ దేవతల గురించి చెడుగా మాట్లాడినా, క్రైస్తవుల గురించి మాట్లాడినా, ముస్లింల గురించి మాట్లాడినా, వాడు ఎవడైనా కానివ్వండి, వాడు నాకు ఏమైనా చేసుకునివ్వండి, నా కొడుకుకి బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడుతూనే ఉంటాను. దాంట్లో వేరే డౌటే లేదు. హిందూ దేవి దేవతలను దూషిస్తే బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాను. హిందూ దేవి దేవతలను దూషిస్తే, వాళ్ళని అవమానపరిస్తే ఒంటి మీద బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాను. యేసుప్రభుల వారిని దూషిస్తే ఖచ్చితంగా సేమ్ టైం నా ధర్మం గురించి. ఇంకా అంతే సార్, అయిపోయింది. నా సత్యాన్వేషణిగా నాకు సంబంధించిన దానికి ఆన్సర్ మీరు ఇచ్చేశారు. ఓకే, ఎవరి ఇంట్లో వాడు శుభ్రంగా ఉంటే ఎవరి ధర్మాన్ని ఇక్కడ ఒక బిటర్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక చేదు నిజం ఏంటంటే, మీరు ముస్లిం, నేను హిందూ, క్రైస్తవులు మన ఫ్రెండ్స్ చాలా మంది, మనం అంతా బాగానే ఉన్నాం కదా, బాలేమో మనం నిజంగా. కానీ విషం నీరుపోస్తుంది ఎవరు అనేది స్పష్టంగా చెప్పాలి. అటువంటి వాళ్ళని చీడ పురుగులను దూరం పెట్టాలా, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. మీ దృష్టిలో ఎవరు ఆ చీడ పురుగులు? అంటే చీడ పురుగులు అనేది సమాజానికి తెలియజేయాలా. ఎవరి దృష్టిలో ధర్మంలో ఉన్నది లేనట్లుగా ఇతర ధర్మాలను ఎవరైతే కించపరుస్తారో, ఇప్పుడు ఒక చెట్టు మేము వేసినామండి, ఆ చెట్టు ఎదిగి దానికి గింజలు వస్తే మేమందరం తింటున్నాం, సరేనా? దాని మీద ఆ చెట్టులను నాశనం చేయడానికి పురుగు ఏ రంగులో వచ్చినా, అది పచ్చ రంగులో వచ్చినా, కాషాయం రంగులో వచ్చినా, తెల్ల రంగులో వచ్చినా కానీ, పంట అంటే మా బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి ఏ కలర్లో పురుగు వచ్చినా కానీ ఆ పురుగుల మందు కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనమందరం కూడా ఐక్యమత్యంగా అన్నతమ్ములాగా కలిసిమెలిసి జీవిద్దాం. మనకన్నా ముందర మీ తండ్రి, నాకన్నా ముందర మా తండ్రి, వాళ్ళకన్నా ముందర వాళ్ళ తండ్రులు కలిసిమెలిసి జీవించారు. వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా కొట్టుకోలేదు. మాకన్నా ఎక్కువ ధర్మాల గురించి వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ ధార్మికంగా నిష్టగా ఉండేవాళ్ళు. వాళ్ళు పాత రోజుల్లో మీకు గుర్తు ఉండొచ్చు, లేదా మీ మదర్ గారు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే అడగండి, ఎక్కడైనా బయటికి వస్తే పసుపు నీళ్ళు హిందువుల ఇళ్ళలో చల్లేవాళ్ళు. మన ముస్లింలు కూడా కాళ్ళు కడుక్కొని రండి అని చెప్పి బకెట్ బయట పెట్టేవాళ్ళు. ఈరోజు మీరు ఒక హిందూ, నేను ఒక ముస్లిం, మా నాయన ముస్లిం, మా తాత ముస్లిము, మీరు మీ తండ్రి వాళ్ళు, ఇలాగా మా పెద్దోళ్ళు కూడా కదా, మాకన్నా ఎక్కువ ధర్మం గురించి వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ సూక్ష్మంగా ఆలోచించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు ఎవరు కూడా కొట్టుకోలేదే. మతం గురించి అయితే కొట్టుకున్నట్టు కనిపించలేదు. మతం గురించి అదేనండి కొట్టుకున్నట్టుగా. ఇప్పుడైతే జనాభా పెరిగింది, ఆ రోజుల్లో చాలా తక్కువ. రాజులు, రాజ్యాలు, దండయాత్రలు వేరే స్టోరీ. అంటే ఆ ప్యాషనే అది. అవును, ఈ రోజున మన సరిహద్దు బార్డర్లో వేరే ఏ దేశం ప్రకంపనలు సృష్టించినా మనం దాడి చేయాల్సింది. అవును, ఇప్పుడు లేదు, నేను నెల్లూరులో ఉన్నాను, పాకిస్తాన్ వాడు బాంబు వేశాడు, నేను వాడి మీద స్పందించడానికి లేదు అనడానికి అయితే లేదు. అవును, యుద్ధాలు వేరు, అంతర్గత కలహాలు వేరు, కలిసి ఉండటం వేరు. మానవత్వం అంతా ఒకటే, మానవులంతా ఒకటిగా ఉండాలని ఇచ్చిన మీ సందేహం అయితే చాలా బాగుంది. సమీ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? సార్, నా జీవిత ఆశయం ఏంటంటే, మనం చచ్చిపోయిన తర్వాత కూడా అరే వీడు సరైన మనిషిరా, ఇతను డబ్బులకి లేదా వేరే ప్రలోభాలు పడి ఎవరిని అవమానపరచడు, ఇతను ఇతరుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ వచ్చిన నిప్పులో చలి కాసుకోడు అని 10 మంది చెప్పుంటే చాలు. మనం బ్రతికినన్ని రోజులు మమ్మల్ని పొగడకపోయినా, మనం బ్రతికినన్ని రోజులు మా ముఖం చూడకపోయినా కానీ, చచ్చిపోయిన తర్వాత
ఒక మంచి వ్యక్తి చచ్చిపోయాడని చెప్పి ప్రతి ఒక్కరు భావించాలనేది నా ఆశయము. ఇందాక మీరు చెప్పినారు, ఏదైతే మన బంగ్లాదేశ్లో హిందూ సోదరుల మీద దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను ఆపని పరిస్థితిలో భారతదేశ ప్రభుత్వం బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించాలని చెప్పి 100% ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ధర్నా చేసినాం మేము. అదేవిధంగా 24/7 అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ దిష్టి బొమ్మను పాకిస్తాన్ జాతీయ జెండాను తీసుకొని పోయి మేము దహనం చేసినాం. అదేవిధంగా మణిపూర్ సంఘటన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేసినాం. ఎందుకు చెప్తున్నానంటే మన మతానికి లేదా మన ముస్లింలకు ఏదైనా అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పి మేము అడిగినప్పుడు, ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు కూడా అది అన్యాయం అని చెప్పే గుండె ధైర్యం ఉంటేనే వాడు నిజాయితీగా తలకాయ ఎత్తుకొని మాట్లాడతాడు. లేకపోతే తలకాయ వంచుకొని మంచినీళ్ళు తాక్కుంటూ ఆడ ఈడ గోక్కుంటూ మాట్లాడతాడు. ఒక ముస్లిం అనేవాడు అల్లాకి తప్ప ఎవరికి భయపడడు. నేను కూడా అల్లాకి తప్ప ఎవరికి భయపడను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన మార్గంలో నా మతాన్ని నేను రక్షించుకుంటూ, నా మతాన్ని నేను కీర్తించుకుంటూ, నా మతాన్ని నేను ఆచరించుకుంటూ, ఇతర మతాలను గౌరవించుకుంటూ, వాళ్ళకు ఆ మర్యాద గౌరవం ఇస్తూ, వాళ్ళ ద్వారా నా మతాన్ని కూడా వాళ్ళు గౌరవం ఇచ్చేటట్లు చేసుకోలేదే నా జీవితాశయం. కొంత బాధగా అనిపించిన, ఎమోషనల్గా అనిపించిన ఒక ప్రశ్న చాలా సూటిగా వేస్తున్నాను మిమ్మల్ని. ముస్లిం సోదరులు అంతా జనాభా లెక్కలలో, ఓటర్ లిస్టులలో ఓటు వేయడానికి సరిపోతున్నారే తప్ప పాలించడానికి పాలకులుగా, రాజ్యాల మీద రాజులుగా, రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా, దేశానికి ప్రధానమంత్రిగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతవరకు మీరు మినిస్టర్సు, సెంట్రల్ మినిస్టర్సు, ముఖ్యమంత్రులు కాని పక్షంగా కనపడతా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? కొద్దిగా వెనుకబడినట్టుగా కూడా కనపడతా ఉన్నారు. కేవలం ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులు నొక్కడానికే కనపడుతున్నారు తప్పితే కానీ లీడర్లుగా కనపడిన పరిస్థితి. ఎక్కడో ఎందుకు మనం ఉన్నాం ఏపీ తెలంగాణలో. గతమంతా తవ్వినా ప్రస్తుతాన్ని చూసినా ఈ రకమైన ధోరణిని ఏ రకంగా మీరు స్పందిస్తారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 150 మంది పార్లమెంట్ సభ్యులు ముస్లిమ్స్ ఉండారు. ఆ రోజు వాడు ముస్లిమా హిందూ అనే ఫీలింగ్ లేకుండా మేము భారతీయులం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళు ఉండింది. దాని తర్వాత పాకిస్తాన్ సపరేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అజెండా పెట్టుకున్నారు. పాకిస్తాన్ ఇచ్చేసినాం కదా, ముస్లింలు మళ్ళీ మా దేశంలో ఎందుకు ఉండాలా, ఉన్న వాళ్ళని కూడా మేము తరిమేస్తామని చెప్పి ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఆగిపోయినారో, స్వాతంత్రం వచ్చినప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు మాదరే వతన్ ఏదైతే తల్లి దేశాన్ని వదిలి వెళ్ళబాకండి అని చెప్పి అతన్ని నినాదం ఇచ్చినప్పుడు ముస్లింలు ఎవరు కూడా భారతదేశంలో ఉండబాకండి, అందరూ పాకిస్తాన్కి వచ్చేయమని చెప్పి మొహమ్మద్ అలీ జిన్నా చెప్పినాడు. అయితే ఆ రోజు ఈ తల్లి ఒడిలో పుట్టినాం, ఈ తల్లి గర్భంలో కాకపోయినా కానీ ఈ తల్లి ఒడిలో పుట్టినాం, చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతాం కానీ మేము పాకిస్తాన్కి రామని చెప్పి ఎవరైతే ఇక్కడ ఆగిపోయినారో ఆ వీరుల సంతతి మేము. అప్పుడు హిందూ సోదరులు మాకు అదే విధంగా ఆదరించినారు. అయితే ఆ రోజుల్లో ఎవరైతే ముస్లిం అతివాదులు ఉండారో, ఎవరైతే ముస్లిం మతోన్మాదులు ఉండారో వాళ్లకు పాకిస్తాన్ ఇచ్చేసినట్లు హిందూ ధర్మంలో ఉన్న అతివాదులకు, హిందూ ధర్మంలో ఉన్న మతోన్మాదులకు నేపాల్, శ్రీలంక కానీ ఇచ్చి పంపించేసి ఉంటే ఈ దేశం ప్రశాంతంగా ఉండేది. కొన్ని చీడ పురుగులు మిగిలిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని నూరిపోస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఒక దేశం అయిపోయిన తర్వాత ఈ దేశానికి ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి ఆ యధవలు మా దేశం మీద కుట్రలు చేస్తూ టోటల్ మీద ముస్లిం సమాజాన్ని నాశనం చేసేశారు. ఈరోజు మనము 100 మందికి అన్నాలు పెట్టిన ముస్లింలు, 100 మందికి ఉపాధి కల్పించిన ముస్లింలు ఈరోజు వాళ్ళ బిడ్డల చదువుల కోసం, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళ కోసం వాళ్ళు పోయి చేతులు చాచే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు 6 సంవత్సరాల వయసు వస్తే వేరే కులస్తులు, వేరే హిందూ సోదరులు నన్ను క్షమించాలా, కానీ నా బాధ నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నా. 6 సంవత్సరాల వయసు కానీ వస్తే మీ బిడ్డల్ని మోటార్ సైకిల్లోనో కార్లోనో కూర్చొని పెట్టుకొని కాన్వెంట్ స్కూల్లో మీరు చదివించుకుంటూ వస్తారు. కానీ మా బిడ్డలు ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళ బిడ్డలకు 6 సంవత్సరాల వయసు వస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఏదైనా పని చేసి తీసుకున్నామని చెప్పి పనికి పంపించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో నుంచి మేము బయటికి రావాలంటే ఎక్కడైతే శాసనాలు జరుగుతాయో, ఎక్కడైతే చట్టాలు జరుగుతాయో ఆ చట్టసభలో మేము వెళ్ళాలా. ఆ చట్టసభలో మేము వెళ్ళాలంటే పాత రోజుల్లో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వెళ్ళలేని పరిస్థితి. పాత రోజుల్లో మీరు వేరు మేము వేరు అని చెప్తుంటే వేదికల మీద, సభల మీద చాలా స్పష్టంగా కులం వర్గాల పరంగా, మతం పరంగా విభజించి వీళ్ళు ఎక్కడ చట్టసభలోకి వస్తే ఎక్కడ వీళ్ళ సంతతే పెరిగిపోయి రేపు వీళ్ళే
ఏ రకమైన రాజ్యాంగాల్ని రాస్తారో తెలీదు అనే విధంగా భయపడే పరిస్థితి, భయపెడుతున్న పరిస్థితి. సార్ ఎవరు భయపెడుతున్నారు? భారతదేశ మత పెద్దలు ఈ రకమైనటువంటి భయాలు పెడతా ఉన్నారు. మత పెద్దలు అందరు కాదు, ఇది కరెక్ట్, అందరు కాదు, కొంతమంది చీడ పురుగులు. అది ప్రతి ధర్మంలో ఉన్నారు, ఇదే కదా విడదీస్తుంది. మరి ప్రతి ధర్మంలో ఉన్నారు. అదే సార్, చీడ పురుగులు చాలా తక్కువ మంది ఉన్నారు, చీడ పురుగులు చాలా తక్కువ మంది ఉన్నారు. సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేమందరం కూడా మనకెందుకులే ఎవరో ఒకరు చూసుకుంటాడనే పరిస్థితులు మేము ఉన్నాము. ఎవరైనా ఏమండి ఇంట్లో మా మా సిస్టర్, మీ మిస్సెస్ మీకు చెప్తుంది, చూసావా మహేందర్, అక్కడ ఎవరో హిందువులు దేవస్థానానికి పోతుంటే ఎవరో బాంబులు వేసేసారంట, వాళ్ళు చచ్చిపోయినారంట అని చెప్పి. అప్పుడు మీరు ఏం చెప్తారంటే, అవును డార్లింగ్, భారతదేశంలో రోజు రోజుకు హిందువుల పరిస్థితి క్షీణిస్తుంది, ఎవరు వస్తారో మాకు రక్షించడానికి అని చెప్తారు. అలాగే ముస్లింలకు ఏదో నష్టం జరిగిందని చెప్పి నా భార్య చెప్పింది అనుకోండి, ఏందండి ముస్లింలకు చంపేశారంట, ఇళ్లలో పెట్రోల్ పోసి ముస్లింలకు ఊచకొత కోసేశారంట, ఆయన గడ్డం పట్టుకొని నోట్లో ఆవు ఊచపోసి కొట్టారంట అంటే, అవును అల్లా చూసుకుంటాడు అనే పరిస్థితుల్లో నుంచి మేము బయటికి రావాలా. మనకేదైనా నష్టం, మా శరీరానికి మా ఆస్తికి నష్టం జరిగితే మేము చూసుకోవడానికి వెళ్తాం కదా. సమాజానికి నష్టం జరిగినప్పుడు ఎవరో వచ్చి చూసుకుంటాడనే భావనలో నుంచి మనమందరం కూడా ముందుకు వచ్చిన రోజు ఈ భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. అంతిమ లక్ష్యం సమీ గారికి ఏంటి? రేపే చనిపోతాను అని అంటే, లేదు ఎప్పుడైనా చావు రావచ్చు, అంతే. జీవిత అంతిమ లక్ష్యం ఏంటి? అదే సార్, నేను చెప్పాను కదా, మనం చనిపోయిన తర్వాత బ్రతికిన రోజులు నా గురించి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నేను చచ్చిపోయిన తర్వాత సమీ అనే ఒక వ్యక్తి ఉండాడని చెప్పి మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలామందికి చేశానండి. నెల్లూరులో సమీ అని ఒక ఆయన ఉండాడండి, అతను అట్లాంటి వ్యక్తిని నేను చూడలేదు, చాలా ఖచ్చితంగా మాట్లాడాడని మీ పోటీ వాళ్ళు 10 మంది చెప్పుకుంటే చాలండి. రేపు అల్లా దగ్గర ప్రళయం రోజు నేను తల దించుకొని కాకుండా తల ఎత్తుకొని నిలబడే పరిస్థితి ఆ అల్లా నాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, చాలా దూరం నుండి చాలా ప్రయాసతో వచ్చారు, అంతిమ లక్ష్యం చాలా బాగా పెట్టుకున్నారు. నేను చాలా బాగా బతకడమే కాకుండా భారతదేశం ప్రపంచం అంతటా నంబర్ 1 కావాలని ఆకాంక్షించారు. సెక్యులర్ భారతదేశాన్ని చూడాలని హిందూ ముస్లిమ్స్ అందరు ఇందాక చాలా బాగా చెప్పారు, హిందూ సోదరుల దేవతలను దూషించినా సహించేది లేదు అని అన్నారు. మనం అంతా ఐక్యమత్యంగా ఉంటే భారతదేశంలో అంతర్గత కలహాలు జరగకుండా ఉండాలని ఏదైతే సత్యాన్వేషినిగా నేను అనుకున్నానో అది మీకు అర్థమైందని, అలాగే మీ అంతిమ లక్ష్యం కూడా చిన్నవాడినే కావచ్చు వయసులో, మీకన్నా చాలా బిడ్డ వయసు ఉంటుంది కాబట్టి, కానీ ఈ మాట అనొచ్చో లేదో తెలియదు, కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఆశలు, ఆశయాలు, అంతిమ లక్ష్యాలు దేవుడి దగ్గర, అల్లా దగ్గర నిజంగానే ఇప్పుడు నేను ఒప్పుకున్న విషయం ఏంటి, మీ దేవుడు అల్లానే అని నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఆ దేవుడి దగ్గర సమీ గారు జడ్జిమెంట్ కోసం నిలబడ్డప్పుడు ఖచ్చితంగా స్వర్గానికి పోయే విధంగానే ఉండాలి, కానీ నరకంలో వేయబడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చెప్పిన అంతిమ లక్ష్యం అయితే నిజంగా చాలా బాగుంది. మనుషులంతా ఒకటి, మానవులంతా కలిసి ఉండాలి, ఆడబిడ్డలను గౌరవించే విధానం కానీ లేదు. మొన్న రీసెంట్గా మీ పట్ల, క్రిస్టియన్ పట్ల అఘోరి చేసినటువంటి చర్యల పట్ల ముందుగా స్పందించి ఆమెను చివరిగా జైలుకు పంపించే విధంగా ఇలా అనేక విషయాలు ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్నటువంటి పనులను నిజంగానే హర్షించదగినవి. అండ్ ఫైనల్గా మీరు చెప్పిన అంతిమ లక్ష్యం అది మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని, నేను చిన్నవాడినేనైనా అలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. అన్ని నిజాలే తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మనకున్న అపోహలను దూరం చేసి మీ మీద మనకు ఏదో ఒక లైట్గా ఉన్న అపోహను దూరం చేసినారు. అది దూరం చేసినందుకు మనకు ఇక్కడ మేము ర్యాష్గా మీ దగ్గరికి వచ్చి మాట్లాడినా కానీ చిరునవ్వుతో మీరు మమ్మల్ని పలకరించి మమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినందుకు ఆ అల్లా యొక్క చల్లని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని, మీ బిడ్డలు, మీరు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుష్ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు సంపాదించుకొని 10 మంది హృదయాల్లో మీకు గౌరవం వచ్చే విధంగా ఆ అల్లా మీ మొత్తం మీ ఫ్యామిలీని, మా హిందూ సోదరులని అందరినీ కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ ఏదైతే మాట్లాడినాడో అతను తెలిసి మాట్లాడాడా, తెలియకుండా మాట్లాడినాడా, అహంకారంతో మాట్లాడినాడా,